So mana today session 11 o'clock is start aidi. We will just try to recollect what we have discussed. Okay. Last class lo em discuss chesam ana dani meeda meeku emana doubts unte adagachu, but let me try to give you some revision. Last class లో మనం జస్ట్ ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకొని ఒక బ్యాంక్ లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయని చెప్పాను. లోన్ డిపార్ట్మెంట్, ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్, క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంట్, వెరిఫికేషన్. ఈ డిపార్ట్మెంట్స్ లో లోను, ఇన్సూరెన్స్, క్రెడిట్ కార్డ్ అనే ఈ మూడిటిల్లో మాత్రం ట్రాన్సాక్షన్స్ ఇనిషియేట్ అయ్యి ప్రాసెస్ అయ్యి ఎండ్ అవుతాయి. వెరిఫికేషన్ అనే డిపార్ట్మెంట్ కొన్ని ఫంక్షనల్ ఫీచర్స్ ఉంటాయి కానీ దానికి అది ఆ ఫంక్షనల్ ఫీచర్స్ ని ప్రొవైడ్ చేసిద్ది, కానీ అది మాత్రం ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ చేసే ప్రాసెస్ లో ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వదు. ఓకేనా? నౌ నెక్స్ట్ వచ్చేసి we were discussing about inheritance concept. Inheritance concept అంటే ఏంటంటే, inheritance is a relation defined between two classes where one is going to act as parent and another one is child. చైల్డ్ క్లాస్ అనేది పేరెంట్ క్లాస్ నుంచి ఇన్హెరిట్ అవుతుంది. సో చైల్డ్ క్లాస్ పేరెంట్ నుంచి ఇన్హెరిట్ అయింది కాబట్టి చైల్డ్ క్లాస్ కెన్ యాక్సెస్ ద ఫీచర్స్ ఆఫ్ పేరెంట్ క్లాస్. పేరెంట్ క్లాస్ లో ఉన్న ఏ ఫీచర్స్ నైనా చైల్డ్ క్లాస్ యాక్సెస్ చేసుకోగలదు, బట్ నాట్ వైస్ వర్సా అని చెప్పారు. దట్స్ వాట్ వి డిస్కస్. దానికి మీకు ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను ఇక్కడ. ఓకే, నౌ ఏంటి ఇన్హెరిటెన్స్ ఎందుకు ఫాలో అవ్వాలి? మనం నార్మల్ గానే వెళ్ళిపోవచ్చు కదా. సో నార్మల్ గా ఒక క్లాస్ క్రియేట్ చేసి అన్ని అక్కడ క్రియేట్ చేయొచ్చు కదా అంటే అట్లా కాదు. ఏదైనా మనం ఒక కాంపోనెంట్ ని క్రియేట్ చేసినప్పుడు అది 2-3 క్లాసెస్ కి అవసరం అవడానికి అవకాశం ఉంది. అప్పుడు పేరెంట్ క్లాస్ లో పెట్టుకొని ఒక్క చోటే క్రియేట్ చేసుకొని మల్టిపుల్ చైల్డ్ క్లాసెస్ లోకి యాక్సెస్ చేసుకోవచ్చు. ఇన్హెరిటెన్స్ వల్ల మనకి రియూజబిలిటీ, నో రిడెండెన్సీ, ఈజీ టు మెయింటైన్ అండ్ ఈజీ టు ఎక్స్పాండ్ యువర్ బిజినెస్. దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అని చెప్పాను. సో దీని తర్వాత ఒక క్లియర్ పాయింట్ డిస్కస్ చేసాం మనం, అది చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, ఒక క్లాస్ లో ఉన్న ఫీచర్స్ ఆర్ రూల్స్ ఇంకో క్లాస్ లోకి యాక్సెస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఆ 2 క్లాసెస్ కి మధ్యలో ఇన్హెరిటెన్స్ రిలేషన్ ఉండాలి, లేకపోతే అవుతుందా? అవదు. ఆ క్లాసెస్ అనేవి సేమ్ అప్లికేషన్ అయినా అవనివ్వండి, లేదా డిఫరెంట్ అప్లికేషన్ అయినా అవ్వండి. సేమ్ అప్లికేషన్ అనుకోండి, ఇన్హెరిటెన్స్ పెడతాం, ఓకే బానే ఉంది. వేరే అప్లికేషన్స్ అనుకోండి, ఇన్హెరిటెన్స్ డిఫైన్ చేయాలి అంటే ఖచ్చితంగా ఆ 2 అప్లికేషన్స్ కూడా కనెక్ట్ అయి ఉండాలి, లేకపోతే అవ్వదు. బిల్ట్ ఆన్ అప్లికేషన్ ఆ రిలేషన్ ఉంటేనే ఇన్హెరిటెన్స్ డిఫైన్ చేయడానికి కుదిరిద్ది, లేకపోతే అసలు అది కూడా కుదరదు. ఓకే, సో అంటే మీకు అంటే బిల్ట్ ఆన్ అప్లికేషన్ లో ఉన్న క్లాసెస్ లో ఉన్న ఫీచర్స్ ని కరెంట్ అప్లికేషన్ లోకి యాక్సెస్ చేయాలంటే, కరెంట్ అప్లికేషన్ లో ఉన్న క్లాసెస్ లోకి యాక్సెస్ చేయాలంటే డైరెక్ట్ గా యాక్సెస్ చేయడం కుదరదు. ఇన్హెరిటెన్స్ రిలేషన్ అనేది డిఫైన్ చేసే తీరాలి. దిస్ ఈస్ వన్ క్లియర్ పాయింట్ దట్ ఎవ్రీ వన్ షుడ్ అండర్స్టాండ్. ఆ పాయింట్ అందరికీ అర్థమైందని నిన్న ఎవ్రీ వన్ ఆన్లైన్ ఉన్న వాళ్ళు, క్లాస్ రూమ్, ఎవ్రీ వన్ రెస్పాండ్ ఆన్ ద చాటింగ్ విండో ప్లీజ్. ఓకేనా? ఓకే. సో జనరల్ గా అది ఇన్హెరిటెన్స్ లో పేరెంట్ క్లాస్ కి ఇంకో పేరెంట్ ఉందనుకోండి, దట్ విల్ బికమ్ పేరెంట్ టు చైల్డ్ క్లాస్. అంటే హైరార్కీలో ఒక చైన్ లాగా టాప్ లెవెల్ నుంచి బాటమ్ కి ఒక ట్రీ లాగా వచ్చిన, మల్టీ లెవెల్ వచ్చిన వెరీ బాటమ్ ఉన్నది పేరెంట్, గ్రాండ్ పేరెంట్, గ్రేట్ గ్రాండ్ పేరెంట్, అట్లా ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయగలిగిద్ది. సో దట్ ఈస్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అని అనుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఒక హైరార్కీ లాగా వస్తుంది అనమాట అది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పెగా పిఆర్పిసిలో పెగా రూల్స్ ప్రాసెస్ కమాండర్ ఎన్విరాన్మెంట్ లో చాలా ప్రీడిఫైన్డ్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి. ఎవరు మన బ్యాచ్ ఉన్నారు? ఒక్క నిమిషం ఆగండి, చెప్పండి. హలో, ఓకే కనెక్ట్ అయిందా? చెప్పండి, దేని గురించి? మీరు ఆఫీస్ నెంబర్కి ఫోన్ చేయరా? నేను క్లాస్లో ఉన్నాను, ఆఫీస్ నెంబర్కి ఫోన్ చేయండి. ఓకే, సో మీకు పెగా రూల్స్ ప్రాసెస్ కమాండర్ ఎన్విరాన్మెంట్లో చాలా ప్రీడిఫైన్డ్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి. అవన్నీ ఎక్కడ ఉంటాయంటే పెగా రూల్స్ ప్రాసెస్ కమాండర్లో ఉన్న ప్రీడిఫైన్డ్ క్లాసెస్లో ఉంటాయి. ఆ క్లాసెస్ ఏంటేంటి? బేస్ క్లాస్, వర్క్ డాష్, డేటా డాష్, ఐఎన్టీ డాష్, ఇండెక్స్ డాష్, ఇలా చాలా ఉన్నాయి. టాప్ మోస్ట్ 14 ఉంటాయి. అన్నిటికీ పేరెంట్ క్లాస్ వచ్చేసి బేస్ క్లాస్. సో ఇప్పుడు మనం ఒక పెగా పిఆర్పిసి ఎన్విరాన్మెంట్ ని కొనుక్కొని
దాని మీద మనం అప్లికేషన్ డెవలప్ చేస్తే మన గోల్ ఏంటంటే పెగా ప్లాట్ఫామ్ అప్లికేషన్లో ఉన్న ప్రీడిఫైన్డ్ క్లాసెస్లో ఉన్న ఫంక్షనాలిటీస్ని మన అప్లికేషన్లో ఉన్న క్లాసెస్లోకి యూజ్ చేసుకోగలగాలి. అలా చేసినప్పుడు మనకు టైం సేవ్ అయ్యిద్ది, మనం ఏమి స్క్రాచ్ నుంచి క్రియేట్ చేయాల్సిన అవసరం ఉండదు, ప్రతిదీ చేయాల్సిన అవసరం ఉండదు. సో అది అచీవ్ చేయాలంటే వీ నీడ్ ఇన్హెరిటెన్స్. అది అచీవ్ చేయాలంటే మనకేం కావాలి? వీ నీడ్ ఇన్హెరిటెన్స్. దానికి పెగాలో 2 టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్సెస్ ఉన్నాయి. ఒకటి ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్, ఇంకొకటి డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ అని చెప్పాను నిన్న. ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్ అంటే ఏమైందంటే, ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్ అయినా డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ అయినా పేరెంట్ క్లాస్లో ఉన్న ఫీచర్స్ రూల్స్ని చైల్డ్ క్లాస్లోకి యాక్సెస్ చేసుకుంటే అది కామన్. ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్ ఎందుకంటే కరెంట్ అప్లికేషన్ ఏ అప్లికేషన్ అయితే ఉందో ఆ అప్లికేషన్లో హయ్యర్ క్లాసెస్లో ఉన్న ఫీచర్స్ని లోవర్ క్లాసెస్లోకి యాక్సెస్ చేసుకోవడానికి హెల్ప్ అయ్యే ఇన్హెరిటెన్స్ ఏంటి? ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్. ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్ అనేది క్లాస్ నేమ్ని చూసి చెప్పేయచ్చు అది ప్యాటర్న్ అని. ఎలా ఉంటుందంటే క్లాస్ నేము ఏ డాష్, బి డాష్, సి డాష్, డి డాష్, ఈ డాష్, అట్లా ఎన్ని ఉంటే అన్ని లెవెల్స్. ఓకే, సో అలా చూస్తే మనకి రైట్ నుంచి స్టార్ట్ అయితే మనకి అది చైల్డ్ అయింది, దాని పక్కన పేరెంట్, దాని పక్కన ఇంకో పేరెంట్, అట్లా మీకు ఏ డాష్, బి డాష్, సి ఉంటే సికి బి పేరెంట్, ఏ పేరెంట్. సో క్రియేట్ చేసేటప్పుడు ఏ అని ఫస్ట్ క్రియేట్ చేస్తే నెక్స్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఏ డాష్ బి అని క్రియేట్ చేస్తాం, థర్డ్ క్రియేట్ చేసేటప్పుడు ఏ డాష్ బి డాష్ సి అని క్రియేట్ చేస్తాం. అలా చేస్తున్నామంటే వీఆర్ డిఫైనింగ్ ఇన్హెరిటెన్స్ రిలేషన్. ఏ టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్? అది ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్ రిలేషన్ ని డిఫైన్ చేస్తున్నట్టు. క్లియర్ ఎవ్రీవన్? ఆన్లైన్ లో ఉన్న వాళ్ళకి అర్థమైందా? ఎందుకు ప్యాటర్న్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్ అనేది కీ పాయింట్. ఎందుకంటే ఇన్ ఆర్డర్ టు యాక్సెస్ ద రూల్స్ ఆఫ్ హయ్యర్ క్లాసెస్ ఇంటూ లోవర్ క్లాసెస్ ఆఫ్ కరెంట్లీ లాగ్డ్ ఇన్ అప్లికేషన్, ఏ అప్లికేషన్ లో అయితే ఉన్నామో ఆ అప్లికేషన్ లో. దీనికి ఎగ్జాంపుల్ నేను చెప్పాను ఆల్రెడీ, సేమ్ ఫ్యామిలీలో బ్లడ్ రిలేషన్ అయితే అది ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్ అయింది. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ వచ్చి డైరెక్ట్ ఇన్హెరిటెన్స్. ఇదైనా కూడా పేరెంట్ నుంచి చైల్డ్కి యాక్సెస్ చేసుకుంటామే. ఇదెందుకంటే బిల్ట్ ఆన్ అప్లికేషన్ క్లాసెస్లో ఉన్న రూల్స్ని కరెంట్ అప్లికేషన్లోకి క్లాసెస్లోకి యాక్సెస్ చేసుకోవడానికి యూస్ఫుల్ అయ్యే ఇన్హెరిటెన్స్ ఏంటి? డైరెక్ట్ ఇన్హెరిటెన్స్. సేమ్ అప్లికేషన్లో హయ్యర్ క్లాసెస్ నుంచి లోవర్కి అయితే ప్యాటర్న్, బిల్ట్ ఆన్ అప్లికేషన్లో ఉన్న క్లాసెస్లో ఉన్న ఫీచర్స్ని కరెంట్ అప్లికేషన్లో క్లాసెస్లోకి వాడాలంటే ఇట్ విల్ హెల్ప్ డైరెక్ట్. అంటే డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ ఎందుకు ఇచ్చాడంటే పెగా ప్లాట్ఫామ్ అప్లికేషన్ క్లాసెస్లో ఉన్న ఫీచర్స్ని మనం యాక్సెస్ చేసుకోవడానికి హెల్ప్ అయ్యేది మెయిన్గా ఏ ఇన్హెరిటెన్స్? డైరెక్ట్ ఇన్హెరిటెన్స్. డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ని ఎక్కడ డిఫైన్ చేస్తామంటే, ఇప్పుడు ప్యాటర్న్ అనుకోండి, నేమ్లోనే కనబడిపోద్ది, నేమ్లో డిఫైన్ చేస్తాం, క్లాస్ నేమింగ్ ప్యాటర్న్ అనమాట. డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ని క్లాస్ డెఫినేషన్లోకి వెళ్ళి స్క్రోల్ డౌన్ చేస్తే అక్కడ ఒక డ్రాప్ డౌన్ ఆప్షన్ ఉంటుంది. ఏమని ఉంటుంది? పేరెంట్ క్లాస్ డైరెక్టెడ్ అని ఉంటుంది. ఇలా క్లాస్లోకి వెళ్ళి ఐఎమ్ సారీ రైట్ క్లిక్ డెఫినేషన్, క్లాస్ డెఫినేషన్లోకి వెళ్తే స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ పేరెంట్ క్లాస్ డైరెక్టెడ్ దగ్గర ఇక్కడ ఉంటుంది. మనం నిన్న ఏం చూసాం మన అప్లికేషన్లో? డైరెక్ట్ పేరెంట్ ఏం చూసాం? వర్క్ డాష్ కవర్ డాష్ కవర్ డాష్ అని చూసాం. ఏంటిది వర్క్ డాష్ కవర్ డాష్? ఓటీబీ క్లాస్. అంటే ఆ ఓటీబీ క్లాస్ లో ఉన్న ఫీచర్స్ ని మన అప్లికేషన్ లో వాడుకోవచ్చు. మన క్లాసెస్ లో మన అప్లికేషన్ ఏంటిదండి? SBI.com మన ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ లోకి వెళ్తున్నాం. సో దీస్ ఆర్ ద పాయింట్స్ విచ్ వీ హావ్ డిస్కస్డ్ యెస్టర్డే. అంతవరకే డిస్కస్ చేసాం నిన్న. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం డౌట్స్ లేవు అంటే వీ విల్ కంటిన్యూ విత్ అవర్ డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్. డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ ఫర్దర్ గా ఎలా యూజ్ చేయాలి ఏంటనేది నేను చెప్తాను మీకు. ఓకే, ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? ఎవ్రీవన్ క్లియర్? ఓకే, ఇప్పుడు డైరెక్ట్ ఇన్హెరిటెన్స్కి వద్దాం. కంటిన్యూషన్ చూద్దాం. నిన్న ఏం డిస్కస్ చేసాం డైరెక్ట్ ఇన్హెరిటెన్స్? సో యాప్ స్టూడియో నుంచి డెవ్ స్టూడియోకి వెళ్తున్నా.
డెవలపర్ స్టూడియోలోకి వెళ్తే మీకు అన్ని డెఫినేషన్స్ కూడా చూడొచ్చు మనం. ఓకే, ఇక్కడ యాప్ ఎక్స్ప్లోరర్లోకి వెళ్తాం. యాప్ ఎక్స్ప్లోరర్లోకి వెళ్తే దీన్ని ఏమంటామని చెప్పాను, ఇక్కడ ఎస్బీఐ వెహికల్ వర్క్ అని ఉంది కదా, దాన్ని ఏమంటామని చెప్పాను, దాన్ని క్లాస్ దాన్ని క్లాస్ గ్రూప్ అంటాం. కాల్ ఇట్ యాజ్ క్లాస్ గ్రూప్. ఓకేనా, క్లియరా? ఓకే, ఫైన్. విల్ సీ నౌ. సో 11 o'clock విల్ స్టార్ట్ నౌ. సో దీని మీద రైట్ క్లిక్ చేసి దీని డెఫినేషన్కి వెళ్ళి ఇది క్లాస్ గ్రూప్ అని ఇక్కడ ఉంటుంది, చూసుకోవచ్చు మీరు. ఓకే, కిందకు వస్తే ఇక్కడ వర్క్ డాష్ కవర్ డాష్ ఉంది, ఇక్కడతో ఆపేసాం నిన్న. విల్ కంటిన్యూ నౌ డైరెక్ట్ ఇన్హెరిటెన్స్. అంటే మన ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్. ఓకే, ఐల్ జస్ట్ క్రియేట్ దిస్ డాక్యుమెంట్ ఓ డాక్యుమెంట్. డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ కంటిన్యూషన్ ఓ డాక్యుమెంట్లో ఇస్తా. డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ కంటిన్యూషన్. ఫర్ అవర్ ఇంప్లిమెంటేషన్ వర్క్ క్లాస్. ఇంప్లిమెంటేషన్ కి సంబంధించిన వర్క్ క్లాస్ అనొచ్చు, ఏమనొచ్చు, ఇంకా క్లాస్ గ్రూప్ అని ఏదైనా అనొచ్చు. ఫర్ అవర్ ఇంప్లిమెంటేషన్ వర్క్ క్లాస్ ఆర్ క్లాస్ గ్రూప్, the direct parent class is work dash cover dash. మన ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ కి ఈ వర్క్ డాష్ కవర్ డాష్ ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఈ క్లాస్ ఏ అప్లికేషన్ లో ఉంటుంది? దిస్ ఇస్ ఓటీబీ క్లాస్. వర్క్ డాష్ కవర్ డాష్ అనేది ఏంటిది? ఓటీబీ క్లాస్. ఇది ఓటీబీ క్లాస్ కాబట్టి ఈ ఓటీబీ క్లాస్ ఏ అప్లికేషన్ లో ఉంటుంది? ఏ అప్లికేషన్ లో ఉంటుంది? పెగా ప్లాట్ఫామ్. పెగా ప్లాట్ఫామ్ అప్లికేషన్ లోకి వెళ్ళి చూస్తే ఈ ఓటీపీ క్లాస్ అక్కడ ఉంటుంది. సో పెగా ప్లాట్ఫామ్ లో ఉన్న ఫీచర్స్ ని మన ఇంప్లిమెంటేషన్ యాక్సెస్ చేయగలదు. కాకపోతే మన ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ మనం పెగా ప్లాట్ఫామ్ మీద క్రియేట్ చేయాల. దేని మీద క్రియేట్ చేసాం? ఫ్రేమ్వర్క్ అప్లికేషన్. ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ విత్ ద ఇంటెన్షన్ ఆఫ్ అవర్ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ వాంట్స్ టు యాక్సెస్ ద ఫీచర్స్ ఆఫ్ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్. మరి ఫ్రేమ్వర్క్ దేని మీద క్రియేట్ చేసాం? పెగా ప్లాట్ఫామ్ విత్ ఇంటెన్షన్ ఆఫ్ ఫ్రేమ్వర్క్ షుడ్ బి ఏబుల్ టు యాక్సెస్ పెగా ప్లాట్ఫామ్. మరి మన ఇంప్లిమెంటేషన్ కూడా పెగా ప్లాట్ఫామ్ ని యాక్సెస్ చేసుకోగలగాలా లేదా? ఇది కూడా చేసుకోగలుగుతుంది. కానీ ప్రెసెంట్ చూస్తే మీరు ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ లో నౌ లెట్స్ లాగ్ ఇన్ టు FW అప్లికేషన్ కామా హ్యావ్ ఎ లుక్ ఎట్ డైరెక్ట్ పేరెంట్ ఆఫ్ క్లాస్ గ్రూప్. ఓకే, అక్కడ ఒక క్లాస్ గ్రూప్ ఉంటుంది. ప్రతి అప్లికేషన్ కి ఒక క్లాస్ గ్రూప్ అయితే క్రియేట్ అయ్యింది ఖచ్చితంగా. పెగా ఆటోమేటిక్ గా ప్రతి అప్లికేషన్ కి ఒక క్లాస్ గ్రూప్ ని క్రియేట్ చేస్తుంది. ఐ విల్ సేవ్ దిస్ డాక్యుమెంట్. దిస్ పీసీ ఎంత అండి? బ్యాచ్ నెంబర్ 620. ఓకే, నౌ హియర్ యూ గో. సో ఇక్కడ నుంచి లాగ్ ఆఫ్ అయిపోదాం, లేదంటే ఒక సపరేట్ సెషన్ తీసుకుంటా నేను. ఐ విల్ టేక్ ఈ URL. మీరు ఎప్పుడైనా పెగాకి 2 లాగిన్స్తో లాగిన్ అవ్వాలంటే URL తీసుకొని ప్రైవేట్ విండో తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? ప్రైవేట్ విండో తీసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉన్నట్టుంది. ఇంకోటి ప్రైవేట్ విండో తీసుకోండి. ప్రైవేట్ విండో తీసుకొని URL ఇక్కడ ఇవ్వండి. ఈ URL ఎక్కడి వరకు తీసుకోవాలి మీరంటే మొత్తం కాదు, ఇక్కడ చూడండి. HTTP లోకల్ హోస్ట్ 8080 PR వెబ్ PR సర్వ్లెట్ వరకు తీసుకోవాలి URL. ఓకేనా? అంతవరకు తీసుకొని మీరు ఈ URL సేవ్ చేసి పెట్టుకున్నా పర్లా. మీకు లాగిన్ కొట్టినప్పుడు ఈ URL వచ్చేది. ఇప్పుడు నేను ఇంకొక ఐడితో కూడా లాగిన్ అవ్వచ్చు. ఏమైంది? PR సర్వ్లెట్ వరకు తీసుకోండి. నా లాగిన్ స్క్రీన్ వస్తుంది. ఇంకో లాగిన్తో లాగిన్ అవ్వచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫ్రేమ్వర్క్లోకి లాగిన్ అవ్వాలి. ఆల్రెడీ బ్రౌజర్లో ఇంప్లిమెంటేషన్లోకి లాగిన్ అయ్యా. ఇప్పుడు ఇంకో ప్రైవేట్ విండో సపరేట్ సెషన్ తీసుకొని URL ఇచ్చి ఫ్రేమ్వర్క్ ఏంటి? డెవలపర్ FW developww@sbi.com పాస్వర్డ్ రూల్స్ అని ఇచ్చాం. లాగిన్. ఓకే, ఫ్రేమ్వర్క్ అప్లికేషన్లోకి లాగిన్ అయ్యా. అక్కడ డైరెక్ట్ పేరెంట్ ఏంటో చూద్దాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు జనరల్గా ఏ అప్లికేషన్లోకి లాగిన్ అయినా డిఫాల్ట్గా మీకు వచ్చేది యాప్ స్టూడియో అన్నట్టు. డిఫాల్ట్గా వచ్చేది ఏంటిది? యాప్ స్టూడియో. where do we go? Switch to dev studio.
డెవ్ స్టూడియోకి వెళ్ళాను. డెవ్ స్టూడియోలోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? యాప్ ఎక్స్ప్లోరర్కి వెళ్ళాలి. చూడండి, ఇది ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ అయినప్పటికీ దీనిలో ఇక్కడ కూడా ఒక ట్రాన్సాక్షన్ క్లాస్ ఉంది, కానీ ఇక్కడ ట్రాన్సాక్షన్స్ చేయడానికి వాడరు. ఇక్కడ రీయూజబులే క్రియేట్ చేసుకుంటారు, ఉన్నా వాడుకోరు. ఓకే, ఇప్పుడు చూడండి, అక్కడేమో 3 క్లాసెస్ ఉన్నాయి, కానీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి క్లాసెస్లో? ఎన్ని ఉన్నాయి? 4 క్లాస్. హియర్ దిస్ ఈస్ అ క్లాస్. దిస్ ఈస్ క్లాస్ గ్రూప్ ఆఫ్ FW యాప్. ఏంటిది? ఇది. కాకపోతే ఒక అంటే ద కామన్ క్లాస్ బిట్వీన్ IMPL అండ్ FW ఈస్ ఏంటిది? కామన్ క్లాస్ SBI. చూడండి, ఈ SBI తర్వాత ఉన్న FW వేరే, ఇక్కడ SBI అండ్ SUR. దీన్ని ఆర్గనైజేషన్ క్లాస్ అంటారు. ఏమంటారు? ఆర్గనైజేషన్ క్లాస్. ఈ FWని ఫ్రేమ్వర్క్ డివిజన్ క్లాస్. SBI INSUR, దిస్ ఈస్ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ క్లాస్. దీన్ని సబ్ డివిజన్ అందాం, సబ్ డివిజన్. ఓకే, ఇక్కడ వర్క్ ఉంది కదా, దీన్ని ఫ్రేమ్వర్క్ క్లాస్ గ్రూప్ ఆర్ వర్క్ క్లాస్ అంటారు. ఈ వర్క్ ఇంప్లిమెంటేషన్ లో ఉన్న వర్క్ ఒకటి కాదు, ఇది వేరే అది వేరే. కానీ అక్కడికి కామన్ గా ఏముంది? SBI క్లాస్ మాత్రమే కామన్, మిగతా అన్ని వేరు వేరే. అంటే క్లాస్ గ్రూప్ లో అక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 4 ఎందుకు ఉన్నాయి అనే క్వశ్చన్ ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ జస్ట్ వాడు క్లాస్ గ్రూప్ పేరు చూడగానే ఫ్రేమ్వర్క్ కి సంబంధించింది అని తెలియడానికి ఒక ఎడిషనల్ FW పెట్టుకున్నాడు క్లాస్, అంతే, అంతమించి ఏం లేదు. FW స్టాండ్స్ ఫర్ ఫ్రేమ్వర్క్. అక్కడ కూడా 5 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, మనం ఇంకా ఎడిషనల్ గా పెంచుకోవచ్చు. ఓకే, బట్ ఇంప్లిమెంటేషన్ కి వచ్చేపాటికి ట్రాన్సాక్షన్ క్లాస్ కి 3, ఇక్కడ 4 ఉన్నాయి. ఓకే, సో లెట్స్ లుక్ ఎట్ డైరెక్ట్ పేరెంట్ క్లాస్. లెట్స్ లుక్ ఎట్ డైరెక్ట్ పేరెంట్ ఆఫ్ FW వర్క్ క్లాస్. FW వర్క్ క్లాస్ కి డైరెక్ట్ పేరెంట్ ఏముంది? రైట్ క్లిక్ చేసి డెఫినేషన్ కి వెళ్ళండి. రైట్ క్లిక్ చేసి ఎక్కడికి వెళ్తారో డెఫినేషన్ కి వెళ్ళి స్క్రోల్ డౌన్ చేయండి. ఏముంది డైరెక్ట్ పేరెంట్? ఇక్కడ కూడా హియర్ ఆల్సో వర్క్ డాష్ కవర్ డాష్ ఈస్ డైరెక్ట్ పేరెంట్ క్లాస్. ఇది కూడా ఇక్కడ కూడా డైరెక్ట్ పేరెంట్ క్లాస్ ఇదే. డన్నా? సో దీన్ని బట్టి మనకి ఏం కంక్లూజన్ వచ్చిందంటే, ఇప్పటి వరకు ఎగ్జిస్టింగ్ డిజైన్ లో FW వర్క్ క్లాస్ ఆర్ క్లాస్ గ్రూప్ అందాం. FW క్లాస్ గ్రూప్ కెన్ యాక్సెస్ ద ఫీచర్స్ ఆఫ్ Pega platforms work dash cover dash class. ఓకే, అలాగే చెప్పండి నెక్స్ట్. ఇంప్లిమెంటేషన్ క్లాస్ ఫీచర్స్ ఆఫ్ ఇక్కడ ఇంప్లిమెంటేషన్, అంతేనా? బట్ ఇంప్లిమెంటేషన్ క్లాస్ గ్రూప్ cannot access the features అంటే రూల్స్ అనుకుంది. the features of FW application class, FW applications class group. దాని నుంచి తీసుకోలేదు, ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ క్లాస్ గ్రూప్ నుంచి తీసుకోలేదు. సో ఐ విల్ డ్రా వన్ డయాగ్రామ్ ఫర్ ద సేమ్. డయాగ్రామటికల్ గా డ్రా చేసి నేను ఏం చెప్పానని చూపిస్తాను మీకు. సో డయాగ్రామ్ తర్వాత మీకు ఒక పాయింట్ చెప్తాను. ఓకే, ఐ డ్రా వన్ డయాగ్రామ్ ఇన్ ద పెయింట్. చూడండి ఇప్పుడు మీరు. ఓకే, సో ఐ విల్ టేక్ దిస్, ఇట్ ఈస్ స్లో. ఓకే, సో హియర్ యూ గో నౌ. ఇది ఒక క్లాస్ అనుకోండి, అలాగే ఇక్కడ ఒక క్లాస్, ఇక్కడ ఒక క్లాస్. ఓకే, సో ఇట్లా మీకు 3 క్లాసెస్ ఉన్నాయి. సో దీని పేరేంటి? వర్క్ డాష్ కవర్ డాష్. దీని పేరేంటి? వర్క్ డాష్ కవర్ డాష్ అని ఉంది. దీని పేరేముంది?
SBI, FW, SBI INSUR వర్క్. ఇది వచ్చేసి ఫ్రేమ్వర్క్ క్లాస్ గ్రూప్. FW క్లాస్ గ్రూప్ ఫ్రేమ్వర్క్ కి సంబంధించిన క్లాస్ గ్రూప్ ఇది, అవునా? సో నెక్స్ట్ కమ్ హియర్, దిస్ ఈజ్ SBI ఆటోనా వెహికల్ వర్క్. ఇదేంటిది? ఇది ఇంప్లిమెంటేషన్ క్లాస్. వీటికి మూడింటికి ఇన్హెరిటెన్స్ ఉంది కదా. ఐ విల్ రిప్రజెంట్ దట్ ఇన్హెరిటెన్స్ బై ఒక లైన్ గీస్తాను, అంటే ప్యాటర్న్ అని కాదు, ఇది డైరెక్ట్ ఇన్హెరిటెన్సే. వాట్ ఈస్ దిస్ ఇన్హెరిటెన్స్ నౌ? డైరెక్ట్ ఇన్హెరిటెన్స్. ఈ క్లాస్ వచ్చేసి పైన క్లాస్ లో ఉన్న ఫీచర్స్ ని యాక్సెస్ చేసుకోగలదు. ఏ ఇన్హెరిటెన్స్ ఇది? డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ అని రాస్తాను, మీకు అర్థం కావచ్చు. డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ డయాగ్రామ్. అక్కడ ఉన్నదే రాస్తున్నాను. మనం ఇప్పటి వరకు మనం ఏమైనా చేసాం? అక్కడ మనం అప్లికేషన్ క్రియేట్ అయినప్పుడు ఎలా క్రియేట్ అయిందో అదే చూసుకుంటున్నాం. మనం చూసుకుంటే క్లారిటీ వస్తే దెన్ వీ కెన్ ప్రొసీడ్ ఫర్దర్ టు వర్క్ ఆన్ ద థింగ్స్. ఓకే, దీని పేరు ఇదేంటిది? ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్. మీకు ఇక్కడ ఏదైతే పాయింట్స్ రాశానో ఆ పాయింట్స్ నేను డయాగ్రామ్ గా ఇచ్చా. ఓకేనా? ఇప్పుడు చూడండి, మీకు ఒక పాయింట్ చెప్తాను నేను. ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ లో అయినా ఫ్రేమ్వర్క్ ఎక్కడైనా ఒక క్లాస్ గ్రూప్ ఉంది అంటే క్లాస్ గ్రూప్ కి పేరెంట్ క్లాస్ అనేది ఖచ్చితంగా వర్క్ డాష్ అన్నా అవ్వాలి. వర్క్ డాష్ అంటే పేరెంట్ క్లాస్ ఆఫ్ వర్క్ డాష్ కవర్ డాష్ ప్యాటర్న్ లో. వర్క్ డాష్ అనేది ఒక టాప్ మోస్ట్ క్లాస్, @ బేస్ క్లాస్ లాగా దాని తర్వాత లెవెల్లో ఉండేది వర్క్ డాష్. వర్క్ డాష్ పెట్టి సేవ్ కొట్టినా వర్కౌట్ అవుతుంది, సేవ్ అయింది. తీసేసి వేరే ఏదన్నా క్లాస్ పెట్టాను అనుకోండి, ఏదో ఒకటి పెట్టి సేవ్ కొట్టా, సేవ్ అవ్వటల్లా, తీసుకోవట్లా. అది ఏమంటుంది? క్లాస్ గ్రూప్ అనేది ఏదైతే ఉందో ఇట్ షుడ్ ఇన్హెరిట్ ఫ్రమ్ వర్క్ డాష్ ఆర్ ఎనీ ఆఫ్ ఇట్స్ సబ్ క్లాసెస్. సబ్ క్లాస్ అంటే అర్థం ఏంటి? చైల్డ్ క్లాస్ అని. సబ్ క్లాస్ అని అనొచ్చు, చైల్డ్ క్లాస్ అని అనొచ్చు. అంటే దిస్ ఈజ్ వన్ స్టేట్మెంట్. అంటే సిస్టమ్ ఇలా డిజైన్ అయ్యి ఉంది, దీన్ని ఫాలో అవ్వాలి మనం. ఓకే, లెఫ్ట్ రోడ్డు మీద లెఫ్ట్ లో వెళ్ళాలంటే లెఫ్ట్ లోనే వెళ్ళాలి, అది ఫాలో అవ్వాలి, అంతేనా? అలా క్లాస్ గ్రూప్ అనే దానికి ఎయిదర్ వర్క్ డాష్ అన్నా ఉండొచ్చు, పర్వాలేదు, లేదా వర్క్ డాష్ కి చైల్డ్ క్లాస్ గా ఉండేదైనా ఉండొచ్చు. మనం అప్లికేషన్ క్రియేట్ చేసినప్పుడు పెగా ఏం చేసింది? ఆటోమేటిక్ గా వర్క్ డాష్ కి చైల్డ్ క్లాస్ అని తీసుకొని పెట్టుకుంది. అంటే మన వర్క్ క్లాస్ ఏదైతే ఉందో అది OOTB కి సంబంధించిన వర్క్ డాష్ నుంచి మాత్రం ఖచ్చితంగా ఇన్హెరిట్ అవ్వాల్సిందే, లేకపోతే కుదరదు, లేకపోతే ఇది యాక్సెప్ట్ చేయట్లా. దట్స్ అ రూల్. సరే, ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఇక్కడ డయాగ్రామ్ బట్టి చూసుకుందాం మళ్ళీ ఒకసారి. మన ఇంప్లిమెంటేషన్ ఫ్రేమ్వర్క్ వర్క్ క్లాస్ అనేది పెగా ప్లాట్ఫామ్ లో వర్క్ డాష్ నుంచి యాక్సెస్ చేసుకోగలదు, బానే ఉంది. ఇంప్లిమెంటేషన్ కూడా పెగా ప్లాట్ఫామ్ నుంచి యాక్సెస్ చేసుకుంటుంది, బానే ఉంది. కానీ నాకు ఇక్కడ అడిషనల్ గా ఒకటి కావాలి, ఒకటి మిస్ అవుతుంది. ఏంటంటే ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ అనేది ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ వర్క్ క్లాస్ నుంచి ఏమీ యాక్సెస్ చేసుకోలేదు. చేసుకోగలదా? చేసుకోలేదు. డయాగ్రమెటికల్ గా అర్థమవుతుందా మీకు? అలా చేసుకోగలగాలి అంటే ఏం చేయాలి? అలా చేసేలా చేయాలి. ఓకే, ఐ రైట్ డౌన్ హియర్. నౌ ద రిక్వైర్మెంట్ ఈస్ we want our implementation application work class to be able to access the features of FW work class as well as Pega platform వర్క్ డాష్ కవర్. ఈ రెండింటినీ రావాలి, రెండు కావాలి కదా. ఇంప్లిమెంటేషన్ కి ఫ్రేమ్వర్క్ కావాలి, పెగా ప్లాట్ఫామ్ కావాలి. హౌ టు అచీవ్ దిస్? టు అచీవ్ దిస్ మేక్ బిలో చేంజెస్. సరే, ఇది అచీవ్ చేయడానికి బిలో చేంజెస్ అన్నాను. మీకు ఒక విషయం చెప్తాను, చూడండి. పేరెంట్ ఆఫ్ పేరెంట్ ఇది పేరెంట్గా, కానీ గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ లో ఒక్క క్లాస్ మాత్రమే, ఏదైనా ఒక క్లాస్ ఇవ్వగలం, 2-3 క్లాస్ ఇవ్వలేం. ఇలా కామా పెట్టి ఇంకో క్లాస్ సెలెక్ట్ చేస్తా డ్రాప్ డౌన్ లో అంటే కుదరదు, ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్. ఒక్క క్లాస్ మాత్రమే ఇవ్వగలం డైరెక్ట్ ఇన్హెరిటెన్స్. ఫస్ట్ మీరు ఇది చేయాలి అంటే ఓకే, ఐ విల్ రీఫ్రెష్ దిస్. ఓల్డ్ ఇంత ముందు ఎలా ఉందో అలా పెట్టాలి.
డయాగ్రమెటికల్ గా చేంజ్ చెప్పండి చాలు నాకు. డయాగ్రామ్ లో ఏ కనెక్టర్స్ రిమూవ్ చేసి ఏ కనెక్టర్స్ ఎక్కడ పెట్టాలి, ఏ కనెక్టర్స్ ఎక్కడి నుంచి రిమూవ్ చేయాలి, డయాగ్రమెటికల్ గా ఆలోచించండి. తర్వాత ప్రాక్టికల్ గా అక్కడ కంప్లీట్ చేస్తే దాంతో ఇన్హెరిటెన్స్ తో అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఈ డయాగ్రామ్ ని మాడిఫై చేయాలనుకుంటున్నా. ఎట్లా మాడిఫై చేయాలి? ఆఫ్టర్ మాడిఫికేషన్ ఈస్ డన్, నా ఇంప్లిమెంట్ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ వర్క్ క్లాస్ అనేది వర్క్ డాష్ కవర్ డాష్ నుంచి ఇన్హెరిట్ అవ్వాలి. ఇంప్లిమెంటేషన్ వర్క్ క్లాస్ అనేది వర్క్ డాష్ కవర్ డాష్ నుంచి అవ్వాలి, ఫ్రేమ్వర్క్ వర్క్ డాష్ నుంచి కూడా అవ్వాలి. అలా వచ్చేలాగా డయాగ్రామ్ ని చేంజ్ చేయడానికి ట్రై చేయాలి. ఇప్పుడు మనం అర్థమైందా? క్లియర్ ఎవ్రీవన్? మన రిక్వైర్మెంట్ ఏంటంటే అర్థమైందా? డయాగ్రమెటికల్ గా చెప్పండి ఏం చేయాలి. ఫస్ట్ స్టెప్ లో ఏం చేసుకోవాలి మనం? ఏం చేయాలి ఫస్ట్ స్టెప్ లో? డయాగ్రమెటికల్ గా ఆలోచించండి చాలు. మీరు ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్. ప్యాటర్న్ రాదు ఇక్కడ, నేను డైరెక్ట్ గురించి మాట్లాడుతున్నా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ డైరెక్ట్ ఇన్హెరిటెన్స్. ప్యాటర్న్ అసలు వేరే అప్లికేషన్ క్లాసెస్ కి ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్ ఉంటుందా? మీరు ఫండమెంటల్స్ మిస్ అయితే అట్లా? We should remove the from work dash cover dash to the implementation class. First we need to remove that. రిమూవ్ చేయాలా? ఓకే, నేను రిమూవ్ చేస్తాను. యాజ్ యూ సెడ్ ఐ వాంట్ టు రిమూవ్. వాట్ ఐ వాంట్ టు రిమూవ్? వాట్ యు వాంట్ మీ టు రిమూవ్? ఇదేనా రిమూవ్ చేయమన్నారు మీరు? Inherit. Yeah. ఏ కరెక్టర్? Yeah, that నుంచి is దేనికి? ఇది from రిమూవ్ work చేయ. dash to implementation. So From I am removing this. I giving removed it. framework class group to So from direct connection. frame dash plus to implementation ఫ్రేమ్వర్క్ class. నుంచి డైరెక్ట్ ఇంప్లిమెంటేషన్ కి సార్. ఇక్కడ నుంచి ఇక్కడికి Arrow. ఫ్రేమ్వర్క్ నుంచి ఇంప్లిమెంటేషన్ కి ఇవ్వమంటారా? But Yes, sir. side by side is not possible, no? Not Once Sir, you we will take make one more implementation plan. డయాగ్రామ్ డ్రా చేశానండి, సైడ్ బై సైడ్ అంటున్నారు. ఐ హావ్ డ్రాన్ లైక్ దిస్. Yeah, it's now correct. ఇప్పుడు మళ్ళీ ఎస్బీఐ వెహికల్ వర్క్ నుంచి వర్క్ డాష్ కవర్ డాష్ కి యారో ఇస్తే ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి ఇవ్వాలా? No, it's fine. No. Fine now. ఇంతవరకు చాలా? అంటే ఒకవేళ రెండు యాక్సెస్ చేయాలి అంటే అదే నేను అంటుంది. ఇప్పుడు చూడండి, మీరు ఇలా మారిస్తే డయాగ్రామ్, ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ అనేది వర్క్ డాష్ కవర్ డాష్ నుంచి యాక్సెస్ చేయగలదా లేదా? కనబడుతుంది కదా, చేయగలిగితే లేదా? చేయగలిగితే లేదా? Yeah. చేయగలుగుతుంది. ఓకే. ఇంప్లిమెంటేషన్ వర్క్ క్లాస్ అనేది ఫ్రేమ్వర్క్ నుంచి యాక్సెస్ చేయగలుగుతుందా లేదా? చేయగలుగుతుంది. Yes, We achieved what yes, sir. we wanted to achieve. కానీ ఇంకొకటి మిగిలింది. Yes. ఏంటి? వి వాంట్ అవర్ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్. మన ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ కూడా ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ లో తో పాటు ఓటిబి వర్క్ డాష్ కవర్ డాష్ నుంచి కూడా యాక్సెస్ చేయగలగాలి. అది ఎలా జరిగిద్దంటే, ఇంప్లిమెంటేషన్ వర్క్ క్లాస్ కి ఫ్రేమ్వర్క్ వర్క్ క్లాస్ అనేది పేరెంట్, ఫ్రేమ్వర్క్ వర్క్ క్లాస్ కి వర్క్ డాష్ కవర్ డాష్ అనేది పేరెంట్. అప్పుడు వర్క్ డాష్ కవర్ డాష్ అనేది ఇంప్లిమెంటేషన్ వర్క్ క్లాస్ కి పేరెంట్ అయిద్దా అవదా? అయ్యిద్ది. అంటే ఎలా Okay, sir. we achieved it like this. ఇక్కడ ఉన్నవి ఇక్కడికి యాక్సెస్ అవుతాయి, అవునా? ఎస్ సార్. ఇక్కడికి యాక్సెస్ అవుతాయి. మళ్ళీ ఇక్కడికి యాక్సెస్ అయిన తర్వాత ఏమైంది? ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి యాక్సెస్ అవుతాయి. ఇది ఎట్లా? పేరెంట్ ఆఫ్ పేరెంట్. ఏంటి రిలేషన్ ఏంటిది? పేరెంట్ ఆఫ్ పేరెంట్. ఇది కనెక్ట్ చేయాలి యాక్చువల్గా. ఐ హావ్ టు కనెక్ట్ దిస్. అంతేనా కాదా? సో గ్రాండ్ పేరెంట్ అయితే ఇది ఏమైంది? సారీ, ఐ విల్ గివ్ బ్లాక్ కలర్ హియర్. గ్రాండ్ పేరెంట్ టు ఐఎంపిఎల్ వర్క్ క్లాస్. అంతేనా కాదా? దిస్ ఈస్ పేరెంట్ టు ఐఎంపిఎల్ వర్క్ క్లాస్. ఇదంతా డైరెక్ట్ ఇన్హెరిటెన్స్. ప్యాటర్న్ అయిపోయింది, ప్యాటర్న్ తీసేసేయండి, దాట్స్ ఓవర్. ఇప్పుడు మనం ఇక్కడ ఏదైతే చేసామో, ఇప్పుడు మీకు డయాగ్రామ్స్ దీంట్లో నుంచి చేస్తాం, విడిగా అవసరం. డన్. మీరు ఏదైతే డయాగ్రమెటికల్ గా చేంజ్ చెప్పారో, నౌ యూ హ్యావ్ టు టెల్ మీ ద సేమ్ థింగ్ ఇన్ ద అప్లికేషన్. ఇప్పుడు ఏ క్లాస్ గ్రూప్ లోకి వెళ్ళి నేను పేరెంట్ క్లాస్ అని మార్చాలి? ఇంప్లిమెంటేషన్ క్లాస్ గ్రూప్ కి వెళ్ళాలా, ఫ్రేమ్వర్క్ క్లాస్ గ్రూప్ కి వెళ్ళాలా? ఇంప్లిమెంటేషన్ కి వెళ్ళి అక్కడ క్లాస్ గ్రూప్ ఫ్రేమ్వర్క్ పెడితే సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ. నౌ లెట్స్ మేక్ దిస్ చేంజెస్ ఇన్ అవర్ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ వర్క్ క్లాస్.
ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్కి సంబంధించిన వర్క్ క్లాస్లో ఇదే చేంజెస్ని ప్రింట్ ఇక్కడ డయాగ్రామ్గా చేసాం, అక్కడ మామూలుగా. సో లాగిన్ టు IMPL యాప్ ఆల్రెడీ ఉందిగా. ఇక్కడ వెళ్ళి క్లాస్ గ్రూప్ డెఫినేషన్కి వెళ్ళి స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడికి రండి. కమ్ టు దిస్ ప్లేస్. నౌ రిమూవ్ దిస్ అండ్ చూస్ FW వర్క్ క్లాస్. చూడండి, ఇది రిమూవ్ చేసేస్తున్నా. డౌన్ యారో కొట్టండి. ఏంటి డౌన్ యారో కొడితే మీకు కనపడదు. FW సెర్చ్ చేయాలంటే కష్టం కాబట్టి టైప్ చేయండి SBI. హైలైట్ అయిందా? దీనిలో ఇప్పుడు ఎత్తకండి. ఉందా లేదా? సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను, అది సెలెక్ట్. మరి క్లాస్ గ్రూప్ అనేది వర్క్ క్లాస్ నుంచి కానీ వర్క్ డాష్ నుంచి కానీ దాని చైల్డ్ నుంచి కానీ ఇన్హెరిట్ అవ్వాలి, లేకపోతే కుదరదు కదా. ఇది వర్క్ డాష్ కి చైల్డ్ క్లాసేగా, ఇది వర్క్ డాష్ కి చైల్డ్ క్లాస్ కాబట్టి ఇట్స్ ఓకే, ఇట్ ఈస్ యాక్సెప్టింగ్. ఇది సిస్టమ్ ఇవ్వదు డిఫాల్ట్ గా. మనం అప్లికేషన్స్ క్రియేట్ చేసినప్పుడు యాక్చువల్గా అయితే వాడు డిఫాల్ట్ గా ఇలా ఇస్తే బెటర్, వాడు ఇవ్వట్లేదు కాబట్టి మనం చేసాం. ఇది చేయడం ఎందుకు అనేది తెలుసుకోవడానికి మనం ఆ డయాగ్రామ్స్ అన్ని డిస్కస్ చేసాం. అడిషనల్ గా డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ నిన్నటితోనే అయిపోయింది. ఈ చేంజ్ కోసం ఇవాళ డిస్కషన్ అంతా చేసాం మనం. అర్థమైందా? ఒక చిన్న చేంజ్ కోసం ఈ డిస్కషన్ అంతా చేసాం. ఇప్పుడు చూడండి మీరు. సో దిస్ ఈజ్ వాట్ వీ వాంటెడ్ అచీవ్. నేను ఒక క్వశ్చన్ అడుగుతాం, మీరు చెప్పడానికి ట్రై చేయండి. మీరు కూడా ఈరోజు సెషన్ అయిపోయినాక ఇంటికి వెళ్ళి ఇలా చేద్దామని ఓపెన్ చేశారు, ఇంప్లిమెంటేషన్లోకి లాగిన్ అయ్యారు. ఇక్కడికి వచ్చి తీసేసి కవర్ డాష్ తీసి ఇక్కడికి వచ్చి SBI అని కొట్టారు. కొన్ని క్లాసెస్ కనబడుతున్నాయి, కానీ SBI FW SBI INSUR వర్క్ అనేది మీకు కనబడట్లా. ఇక్కడ లిస్ట్లో మీకు కనబడట్లా. మీరేం చేశారు? సరే కనబడట్లేదు కదా అని ఫ్రేమ్వర్క్ వెళ్ళారు. ఫ్రేమ్వర్క్ వెళ్ళి ఇక్కడ నుంచి కాపీ కొట్టారు. కాపీ కొట్టి ఇక్కడికి వచ్చి పేస్ట్ చేశారు, సేవ్ చేశారు. సేవ్ అవ్వట్లా, ఎర్రర్ త్రో చేస్తుంది. కనబడట్లేదు, కాపీ పేస్ట్ చేసినా ఎర్రర్ త్రో చేస్తుంది. ఏంటి ప్రాబ్లం? ఏమై ఉంటుంది? వాట్ ఈస్ ద ప్రాబ్లం? టైప్ చేసినా కూడా రాదు. కాపీ పేస్ట్ టైప్ తేడా ఏముంది చెప్పండి. స్పేసెస్ ఏమైనా వచ్చుంటాయి. స్పేసెస్ ఏమి రావాలా? మీరు అంతా అక్కడి నుంచి కాపీ పేస్ట్ చేసా అని చెప్పాను కదా. ఇంకా స్పేసెస్ ఏంటి? మీకు అసలు ఇక్కడ డ్రాప్ డౌన్ లో కూడా కనబడట్లా. అంటే ఏమై ఉంటుంది? మేబీ ఇట్స్ నాట్ డిఫైన్డ్ దేరా. ఏమై ఉంటుంది? ఎందుకని రావట్లేదు? సి కొంతమందికి మీరు వర్క్ చేసేటప్పుడు ఇలా డౌన్ యారో కొడితే మీకు ఏమీ రావట్లేదు అనుకోండి, వేరే బ్రౌజర్లో ట్రై చేయండి. నేను చెప్పింది ఏంటంటే ఇక్కడ డౌన్ యారో కొడితే అన్ని కనబడుతున్నాయి, కానీ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్కి సంబంధించిన ఈ వర్క్ క్లాస్ అసలు FWకి సంబంధించి కనబడట్లా నాకు. అంటే ఏమై ఉంటుంది? ఏం మిస్టేక్ చేసింటారు? కరెక్ట్, ఇట్ ఈస్ నాట్ బిల్ట్ ఆన్ FW. మనోహర్ కరెక్ట్. ఏం చేసి ఉంటారు చెప్పనా? మీరు ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ క్రియేట్ చేసినప్పుడు బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్ అని చేశారు, బాగానే ఉంది. ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు కూడా మర్చిపోయి బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్ అనే చేశారు. ఓకేనా? అక్కడ మిస్టేక్ చేశారు కాబట్టి ఇక్కడ రాదు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి. ఓకేనా? క్లియర్ ఎవ్రీవన్? సో అలా అయి ఉంటే కనుక దట్ మైట్ బి ద రీజన్, దట్ మైట్ బి ద మిస్టేక్ యూ హావ్ డన్. సో వీఆర్ డన్ విత్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్. అయిపోయింది, తీసేయండి పక్కన. లాస్ట్ టాపిక్ ఒక్కటి పెండింగ్ ఉంది ఊప్స్ కాన్సెప్ట్స్లో. అంటే కొంతవరకు ఊప్స్ కాన్సెప్ట్స్లో లాస్ట్ మనం అనుకున్న వాటిల్లో టైప్స్ ఆఫ్ క్లాసెస్. ఓకే, 11:23 అయింది. ఒక 10 minutes పట్టిద్ది ఇది చెప్పడానికి. మేబీ 10 minutes లోపు అయిపోవచ్చు. చూద్దాం. మీకు క్లాస్ అంటే తెలుసుగా. క్లాస్ అంటే ఏంటి? క్లాస్లో ఫంక్షనల్ కాంపనెంట్స్ ఉంటాయి, ఓకే, యాట్రిబ్యూట్స్ ఉంటాయి. మనం ట్రాన్సాక్షన్ని చేసుకోవచ్చు అని జనరల్గా మాట్లాడుకున్నాం క్లాస్ గురించి. దేర్ ఆర్ 2 types ఆఫ్ క్లాసెస్. ఒకటి వచ్చేసి కాంక్రీట్ క్లాస్. ఫస్ట్ది వచ్చేసి కాంక్రీట్ క్లాస్. సెకండ్ టైప్ వచ్చేసి అబ్స్ట్రాక్ట్ క్లాస్. ఏంటిది? ఆ కాంక్రీట్ అంటే జనరల్గా అబ్స్ట్రాక్ట్ కాంక్రీట్ అనే వర్డ్స్ తీసేస్తే మిగిలేది ఏంటి? క్లాస్. అంటే 2 క్లాసెస్గా. దీంట్లో యాట్రిబ్యూట్స్ ఉంటాయా, ప్లస్ ఫంక్షనల్ కాంపనెంట్స్ ఉంటాయా? ఐఎమ్ సారీ, ప్లస్ attributes ఉన్నాయి, ఫంక్షనల్ కాంపనెంట్స్ ఉన్నాయి, ప్లస్ ట్రాన్సాక్షన్ కెన్ బి ఇనిషియేటెడ్. ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ చేయొచ్చు. ఓకే, కామా ప్రాసెస్డ్ అండ్ కంప్లీటెడ్. ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. కిందకి వద్దాం, అబ్స్ట్రాక్ట్ క్లాస్కి వద్దాం. ఇది కూడా క్లాసేగా. అట్రిబ్యూట్స్ ఉంటాయి, ఫంక్షనల్ కాంపనెంట్స్ ఉంటాయి.
ఇక్కడైనా ఇదైనా క్లాసే. బట్ ట్రాన్సాక్షన్ కెనాట్ బి ఇనిషియేటెడ్. కెనాట్ బి ఇనిషియేట్. ట్రాన్సాక్షన్ మాత్రం ఇనిషియేట్ చేయలేదు. ఓకేనా? సో మీకు అసలు ఇట్లాంటి ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ చేయలేని క్లాసెస్ ఎందుకు? ఇప్పుడు మీకు నిన్న ఎగ్జాంపుల్ చెప్పాను మీకు ఏమని, వెరిఫికేషన్. లోన్ డిపార్ట్మెంట్ ఉంది, ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ చేయొచ్చు. ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ ఉంది, ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ చేయొచ్చు. అలాగే ఇంకోటి ఏంటిది, క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంట్ ఉంది, అక్కడ ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ చేయొచ్చు. వెరిఫికేషన్ అనే ఒక డిపార్ట్మెంట్ ఉంది, అంటే ఈ డిపార్ట్మెంట్స్ అన్ని క్లాసెసే. ఇక్కడ ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ చేయకూడదు. దట్ ఈస్ ద బిజినెస్. బిజినెస్లోనే అలా డిఫైన్ అయి ఉంది. బిజినెస్లో ఎలా డిఫైన్ అయ్యిందో టెక్నాలజీలో అలాంటి క్లాసెస్ కావాలి. అందుకని వీళ్ళు ఏం చేశారంటే ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ చేయగలిగే క్లాసెస్ని కాంక్రీట్గా క్రియేట్ చేసుకోమని, ఇనిషియేట్ చేసినా కూడా అవ్వదు, అది ఆపేసిద్ది, కుదరదు, నువ్వు చేయలేవని చెప్పిద్ది. అలా చెప్పేలా చేయాలంటే అబ్స్ట్రాక్ట్ అని చేయాలి. అంటే జనరల్గా ఎక్కడ ఉంటుందంటే ఈ ఆప్షన్ మీకు చూపిస్తాను, జస్ట్ ఊరికే చూపిస్తాను, నావిగేషన్స్ పట్టించుకోకండి. ఇక్కడ ఉంటుంది ఆప్షన్. ఇది కాంక్రీట్ అని పెట్టాను అనుకోండి, యూ కెన్ ఇనిషియేట్ ట్రాన్సాక్షన్, ట్రిగరింగ్ పాయింట్ అవుతుంది. అదే అబ్స్ట్రాక్ట్ అని పెడితే యూ కెనాట్ ఇనిషియేట్. ఇప్పుడు మీకు ఈ 4 క్లాసెస్ క్రియేట్ చేయమని రిక్వైర్మెంట్ వచ్చింది. వీటిల్లో ఏవి అబ్స్ట్రాక్ట్, ఏవి కాంక్రీట్ గా క్రియేట్ చేస్తారు? లోన్ డిపార్ట్మెంట్, ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్, క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంట్ కింద 3 కాంక్రీట్ చేస్తారు. And the verification is abstract. ఆర్గనైజేషన్ డివిజన్ యూనిట్, ఆర్గనైజేషన్ డివిజన్ యూనిట్, ఈ 3 కూడా క్లాసెస్ అనుకోండి. సపోజ్ క్లాసెస్ అనుకుంటే ఈ 3 లెవెల్స్ కూడా యూనిట్ అనేది అబ్స్ట్రాక్టా కాంక్రీటా? మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. యూనిట్ అనేది కాంక్రీట్. మరి ఆర్గనైజేషన్ డివిజన్ ఏమవుతాయి? చెప్పానుగా, ఎగ్జాంపుల్స్ చెప్పాగా మీకు. యూజువల్ గా పేరెంట్ క్లాసెస్ ప్లేసెస్ లో అబ్స్ట్రాక్ట్లు వస్తాయి, చైల్డ్ క్లాస్ ప్లేస్ లో కాంక్రీట్ వస్తాయి. అర్థమైందా? యూజువల్ గా పేరెంట్ క్లాసెస్ ప్లేస్ లో ఏమొస్తాయి? అబ్స్ట్రాక్ట్. కింద లెవెల్లో ఏమొస్తాయి? జనరల్ గా స్ట్రక్చర్ అలాగే ఉంటుంది, ఎక్కడైనా అలాగే ఉంటుంది, ఏ బిజినెస్ లో అయినా అలాగే ఉంటుంది. మన క్లాసెస్ స్ట్రక్చర్ కూడా అలాగే ఉంటుంది. సో లెట్స్ లుక్ అట్ ఇప్పుడు టైప్స్ ఆఫ్ క్లాసెస్ కదా నేను చెప్పింది. ఊరికే మీకు చూపిస్తే ఇక్కడ రాయవసరం లేదు. టైప్స్ ఆఫ్ క్లాసెస్ లోకి వెళ్దాం. ఇవి ఆర్గనైజేషన్ డివిజన్ యూనిట్ అనుకోండి. పైనుంచి వద్దాం. అంటే మనం ఏమైనా పెట్టామా క్లాస్ టైప్? వీటికి ఫస్ట్ లో క్రియేట్ అయిపోయినాయి కదా, మనం అప్లికేషన్ క్రియేట్ చేసినప్పుడు ఇవి క్రియేట్ అయినాయి. ఎస్బీఐకి ఏ టైప్ ఉందో చూద్దాం, మనం చూసుకుందాం. జస్ట్ గివ్ మీ 1 minute. ఓకే, సో క్రియేట్ డెఫినేషన్కి వెళ్దాం. నేనేం చూస్ చేయలేదండి, అది మనకు పెగానే చూస్ చేసుకుంది. ఏ టైప్ తీసుకుంది పెగా? అబ్స్ట్రాక్ట్. మనం జస్ట్ జనరల్గా మనం పెట్టుకున్న థియరీని బట్టి కూడా అలాగే వచ్చింది కదా మనకి. ఇది కూడా అలాగే ఉంది. అంటే నేను మాన్యువల్గా ఒకవేళ చేస్తుంటే అబ్స్ట్రాక్టే చేసి ఉండేవాడిని, సిస్టమ్ అదే చేసింది. తర్వాత ఎస్బీఐ వెహికల్ డెఫినేషన్కి వెళ్ళండి, ఇది ఏ టైప్ ఉంది? అబ్స్ట్రాక్టే ఉంది. వర్క్ క్లాస్కి వెళ్ళండి, ఏముంది? కాంక్రీట్ అని. వర్క్ క్లాస్కి వెళ్తే కాంక్రీట్ అని. అర్థమైందా? ఎవ్రీవన్ క్లియర్? డన్. వీఆర్ డన్ విత్ ఆ ఊప్స్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఎన్కాప్సులేషన్, క్లాస్, ఇన్హెరిటెన్స్, ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి ఓకే. సో అబ్స్ట్రాక్ట్, కాంక్రీట్ ఈ కాన్సెప్ట్ కూడా అయిపోతే మనకి మనం అనుకున్న ఓప్స్ కాన్సెప్ట్స్ ఎన్కాప్సులేషన్, క్లాసు, ఇన్హెరిటెన్స్, పెగాలో ఇన్హెరిటెన్స్, దాని ఇంపార్టెన్స్, చిన్న చేంజ్, ప్లస్ టైప్స్ ఆఫ్ క్లాసెస్. వీఆర్ డన్ విత్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ దట్ వీ వాంట్ టు లర్న్. మనం ప్రాక్టికల్గా వర్క్ చేసేటప్పుడు ఏమి క్రియేట్ చేసినా ఎక్కడ క్రియేట్ చేస్తాం? ఓకే, అంటే మనం మెయిన్గా ఆర్గనైజేషన్ డివిజన్ని పట్టించుకోం ఎక్కువ. వీ నెవర్ బాదర్ అబౌట్ డివిజన్ ఇన్ అవర్ లెర్నింగ్ ప్రాసెస్. మీకు మిగతా అర్థమైతే డివిజన్ కూడా వాడుకోవడం తెలిసిపోద్ది.
వి ఫోకస్ ఆన్ 3 లెవెల్స్. నేను చెప్తా ఏ లెవెల్స్ అనేది. ఇన్ అవర్ రెగ్యులర్ క్లాసెస్, when we create any rules అంటే ఏంటి? ఫంక్షనల్ కాంపోనెంట్స్. ఏ రూల్ అయినా ఫంక్షనల్ కాంపోనెంట్ అనుకోండి, లేకపోతే అట్రిబ్యూట్స్. ఓకే, ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఆర్ attributes. So in our regular classes, when we create any rules, we mainly focus on these 3 levels. మీరేం చెప్పొద్దు నాకు, ఓకే, నేనే చెప్తా. ఓకే, ఏంటంటో నేను చెప్తా. ఆర్గనైజేషన్ క్లాస్ ఇదొకటి. రెండోది ఫ్రేమ్వర్క్ క్లాస్. ఫ్రేమ్వర్క్ ఫస్ట్ ఆర్గనైజేషన్ కామన్ లెవెల్, టాప్ మోస్ట్ లెవెల్. మన అప్లికేషన్స్ అన్నిటికీ, మన బిజినెస్ అప్లికేషన్స్ అన్నిటికీ టాప్ మోస్ట్ క్లాస్ ఏంటి? ఆర్గనైజేషన్. అదన్నా ఆలోచిస్తాము, ఫ్రేమ్వర్క్ అన్నా ఆలోచిస్తాము, లేదంటే ఇంప్లిమెంటేషన్ వర్క్ క్లాస్ అన్నా ఆలోచిస్తాం. ఈ మూడిట్లో ఏదో ఒకటి ఆలోచిస్తాం. మధ్యలో డివిజన్స్ గురించి మనం పెద్దగా పట్టించుకోం మనం లెర్నింగ్లో. ఇవి వస్తే అవి వచ్చేస్తాయి, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, పెద్ద విషయం. ఇవి కాకుండా డేటా ఇంటిగ్రేషన్, అదర్ దాన్ దిస్ we focus on data and integration layer classes. అవి తర్వాత వస్తాయి, నిదానంగా వస్తాయి. అంటే ఈ 3 లెవెల్స్లోనే డేటా ఉంటుంది, ఈ 3 లెవెల్స్కి మళ్ళీ ఇంటిగ్రేషన్స్ ఉంటాయి, అవి తర్వాత వస్తాయి. మనం ఎప్పుడు మాట్లాడినా గోయింగ్ ఫార్వర్డ్ ఈ 3 మాట్లాడతాం. గోయింగ్ ఫార్వర్డ్ మనం ఎప్పుడు మాట్లాడినా ఈ 3 లెవెల్స్ గురించి మాట్లాడుకొని ఎక్కడ క్రియేట్ చేయాలని డిసైడ్ చేసుకుంటాం. సరే, మనం ఏదన్నా క్రియేట్ చేయాలన్నా, క్రియేట్ చేసే ముందు ఇప్పుడు మీరు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది. రిక్వైర్మెంట్ వస్తే మీరు అది ఆర్గనైజేషన్ క్లాస్లో చేయొచ్చు, ఫ్రేమ్వర్క్ వర్క్ క్లాస్లో చేయొచ్చు, ఇంప్లిమెంటేషన్ వర్క్ క్లాస్లో చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చుగా. ఎక్కడ చేయాలి అప్రాప్రియేట్గా మీకు ఎలా తెలిసిద్ది డెవలపర్గా? జనరల్గా కొన్ని ప్రాజెక్ట్లో మీ టీమ్ లీడ్స్, టెక్ లీడ్స్ చాలా క్లారిటీగా ఇస్తారు రిక్వైర్మెంట్స్లో. ఈ క్లాస్కి వెళ్ళి ఇది క్రియేట్ చేయని, ఇక ఇక్కడ బ్రెయిన్ పెట్టేది ఏమి ఉండదు, బ్లైండ్గా వెళ్ళిపోవడమే. అసలు మీరే టెక్ లీడ్ అయితే, ఇప్పుడు మీరు జూనియర్ ఎంప్లాయీనో సీనియర్ ఎంప్లాయీని అయితే మీకు టెక్ లీడ్ ఇస్తున్నాడు, ఓకే, లో లెవెల్ డిజైన్ డాక్యుమెంట్స్లో ఇస్తున్నాడు. మీరే టెక్ లీడ్ అయితే ఏ క్లాస్లో పెట్టాలి, ఏ రూల్ అనేది మీరు ఎలా డిసైడ్ చేసి చెప్తారు? కింద ఉన్న వాళ్ళకి ఎలా డిసైడ్ చేసి చెప్తారు అంటే, యూ నీడ్ టు నో బిజినెస్. మీకు ఏమర్థం కావాలి? బిజినెస్ స్ట్రక్చర్ అంతా తెలిస్తే ఆ స్ట్రక్చరేగా మీరు ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తుంది. బిజినెస్ స్ట్రక్చర్ తెలియాలి, బిజినెస్ ఫంక్షనాలిటీ తెలియాలి. బిజినెస్ స్ట్రక్చర్ అండ్ బిజినెస్ ఫంక్షనాలిటీ క్లారిటీగా తెలిసినప్పుడు, బిజినెస్ పర్ఫెక్ట్గా అర్థమైనప్పుడు, డిజిటల్గా దాన్ని మీరు ప్రాపర్గా డిజైన్ చేసి ఏ కాంపనెంట్ని ఏ అప్రాప్రియేట్ పొజిషనింగ్లో పెట్టాలి అనేది మీకు అర్థమైంది. క్లియరా? ఓకే, సో ఇప్పుడు చూడండి మీరు, when we create ఎనీ రూల్ అంటే ఏదైనా కావచ్చు, ఎనీ రూల్, we need to provide below parameters. ఏంటనేది చెప్తా మీకు. ఇప్పుడు జస్ట్ ఊరికే మీ నావిగేషన్స్ ఇప్పుడు ఆలోచించొద్దు, మీరు ఊరికే చూడండి అంతే. నావిగేషన్స్ నిదానంగా వస్తాయి. ఏదో ఒకటి క్రియేట్ చేస్తున్నా నేను. క్రియేట్ చేసినప్పుడు యూ నీడ్ టు ప్రొవైడ్ బిలో పారామీటర్స్. మీరు ఏ రూల్ క్రియేట్ చేసినా దానికి ఒక పేరు ఉంటుందిగా, ఉండదా? దానికి ఐడి ఉండదా? లేబుల్ ఐడెంటిఫైయర్. ఇప్పుడు ఫస్ట్ నేమ్ అనేది లేబుల్ అనుకోండి, ఫస్ట్ నేమ్ ఐడి చూడండి, ఫస్ట్ నేమే వచ్చింది కాకపోతే స్పేస్ లేదు. ఫస్ట్ నేమే వచ్చింది కానీ ఏం లేదు, స్పేస్ లేదు. అర్థమైందా? సో లేబుల్ అనేది ఎందుకు? డిస్ప్లే పర్పస్. ఐడి అనేది యాక్చువల్ నేమ్. ఐడి అనేది అంటే మనం క్రియేట్ చేసే ప్రతి కాంపనెంట్కి 2 ఉంటాయి, లేబుల్, ఐడి. దీన్ని ఎక్కడ క్రియేట్ చేయాలనుకుంటున్నారు? యూ హ్యావ్ ఎ చాయిస్ నౌ. మీరు ఇంప్లిమెంటేషన్లోకి లాగిన్ అయ్యారు కదా, యూ కెన్ ఎయిదర్ క్రియేట్ ఇన్ ఇంప్లిమెంటేషన్ ఆర్ యూ కెన్ క్రియేట్ ఇన్ ఫ్రేమ్వర్క్. పెగా దాంట్లో మీరు క్రియేట్ చేయలేరు. పెగా ప్లాట్ఫామ్ వర్షన్ ఎవ్రీథింగ్ ఈజ్ లాక్ కూడా, అది లాక్ అయిపోయి ఉంటుంది, దాంట్లో మనం క్రియేట్ చేయం. చూడండి, ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్లోకి లాగిన్ అయి ఉన్నాను కాబట్టి డిఫాల్ట్గా అది ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ చూపించింది. నేను ఇంప్లిమెంటేషన్లో ఉండి ఫ్రేమ్వర్క్లో క్రియేట్ చేయొచ్చు. ఫ్రేమ్వర్క్లోకి లాగిన్ అవ్వాల్సిన పనే లేదు నాకు. ఎందుకని? నేను ఇప్పుడు ఫ్రేమ్వర్క్ అప్లికేషన్లో క్రియేట్ చేయాలనుకోండి, ఫ్రేమ్వర్క్లోకి లాగిన్ అవ్వవసరంలా. ఎందుకని? ఇంప్లిమెంటేషన్ ఆల్రెడీ బిల్ట్ ఆన్ ఫ్రేమ్వర్క్ కదా, దీనికి అది కూడా కనబడిద్ది. సో ఇంప్లిమెంటేషన్లో ఉండే మనం అన్నీ క్రియేట్ చేస్తాం గోయింగ్ ఫార్వర్డ్. అర్థమవుతుందా?
మనం ఏది క్రియేట్ చేయాలన్నా ఇక ఫ్రేమ్వర్క్ లాగిన్ వాడను నేను. ఎందుకు వాడను? అది ఉన్నా లేకపోయినా నాకేం పర్లేదు. ఎందుకంటే ఇంప్లిమెంటేషన్లోకి లాగిన్ అవడం వల్ల ఐ కెన్ సీ ఇంప్లిమెంటేషన్, ఐ కెన్ ఆల్సో సీ ఫ్రేమ్వర్క్. ఇంప్లిమెంటేషన్లో ఉండి ఫ్రేమ్వర్క్లో పెట్టగలను ఏదైనా. సో ఫ్రేమ్వర్క్లో పెట్టాలంటే ఈ ఆప్షన్, మీరు క్రియేట్ చేసే కాంపనెంట్ని ఫ్రేమ్వర్క్లో అంటే ఇక్కడైతే ఫ్రేమ్వర్క్లో క్రియేట్ అయ్యింది. అదేంటి మీరు ఫ్రేమ్వర్క్లోకి లాగిన్ అవ్వలేదు అంటే అవసరంలా, ఇంప్లిమెంటేషన్ నుంచి అది కనబడుతుంది నాకు బిల్టాన్ కాబట్టి ఇక్కడ నుంచే చేస్తా. 2 లాగిన్స్ అటు ఇటు ఎందుకు కన్ఫ్యూజన్? ఓకే, ఊరికనే అది అప్లికేషన్ క్రియేట్ చేసినప్పుడు ఒక లాగిన్ జనరేట్ చేయాలి కాబట్టి జనరేట్ చేసి పెట్టా. లేకపోతే అసలు అది క్రియేట్ చేయకపోయినా ఏం కాదు, ఇంప్లిమెంటేషన్ ఒక్కదానికి చేసుకుంటే. అందుకే నేను మీకు ఆ లాగిన్ ఇక్కడ వాడలేదు, ఈ లాగిన్నే అక్కడ వాడుతున్నా, ఇంప్లిమెంటేషన్ లాగిన్నే. ఓకే, సో తర్వాత క్లాస్, ఏ క్లాస్లో క్రియేట్ చేయాలి? ఎస్బీఐలో చేయాలా, లేదా ఇది తీసేసి వ్యూ ఆల్ కొట్టండి. ఏంటిది? వ్యూ ఆల్ కొడితే ఏంటి, ఏ క్లాస్లో క్రియేట్ చేయాలి మీరు చూస్ చేసుకోవాలి. ఎస్బీఐలో చేయాలా, ఫ్రేమ్వర్క్ వర్క్లో చేయాలా, ఇంప్లిమెంటేషన్ వర్క్లో చేయాలా, ఎక్కడే వేస్తారు? యూ చూస్ సంథింగ్. ఈ ఆప్షన్స్ మనం చూస్ చేసుకోవాలి. ఇవి ఎలా తెలుస్తాయి? ఈ 2 ఆప్షన్స్ తెలియాలి అంటే ఓన్లీ ఒకటే ఛాన్స్ మీకు, బిజినెస్ అర్థం కావాలి. బిజినెస్ అర్థమైతే బిజినెస్ని బట్టి ఎక్కడ చేయాలనేది తెలిసింది. ఇది వెహికల్ ఇన్సూరెన్స్ అప్లికేషన్ కదా, వెహికల్ స్క్రీన్ క్రియేట్ చేయమన్నాను అనుకోండి, ఇంప్లిమెంటేషన్ వర్క్ క్లాసా, ఫ్రేమ్వర్క్ వర్క్ క్లాసా, ఆర్గనైజేషన్ క్లాసా, ఏది అనుకుంటున్నారు మీరు? సరే, ఫస్ట్ అప్లికేషన్ వెహికల్ స్క్రీన్ చేయాలంటే ఇంప్లిమెంటేషన్ అప్లికేషనా, ఫ్రేమ్వర్క్ అప్లికేషనా? ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్. ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ అని వచ్చింది అంటే దానికి ప్యారలల్ గా క్లాసెస్ కూడా ఇంప్లిమెంటేషన్ కి సంబంధించినవి అయి ఉంటాయి. అంటే వర్క్ క్లాసులో ఫ్రేమ్వర్క్ వర్క్ వచ్చిందా, ఇంప్లిమెంటేషన్ వర్క్ వచ్చిందా? ఇంప్లిమెంటేషన్ వర్కే అప్రాపరియేట్ అయి ఉంటుంది. వర్క్ ఇంకోటి ఏదో ఇంప్లిమెంటేషన్ లెవెల్ అయి ఉంటుంది ఖచ్చితంగా. అర్థమైందా? అదే నేను కస్టమర్ డీటెయిల్స్ కలెక్ట్ చేసుకోవడానికి ఒక స్క్రీన్ క్రియేట్ చేయమన్నా. మీరు ఇప్పటి వరకు అయితే మన దగ్గర ఆటో ఇన్సూరెన్స్ ఉంది కదా ఫ్రేమ్వర్క్ లో, రేపు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఉండొచ్చుగా, హోమ్ ఇన్సూరెన్స్ కూడా ఉండొచ్చుగా. సో 3 ఇన్సూరెన్స్లు ఉన్నాయి అనుకుని ఊహించుకోండి. కస్టమర్ డీటెయిల్ అంటే ఇవాళ ఉన్నదాన్ని బట్టే కాదు, రేపటి గురించి కూడా ఆలోచించాలి. బిజినెస్ ఎక్స్పాండ్ అయితే అప్పుడు మళ్ళీ కొత్తగా మళ్ళీ చేసేటట్టు ఉండకూడదు, అప్పుడు రీయూజబుల్ అయిపోయేటట్టు ఉండాలి. కస్టమర్ డీటెయిల్స్ అనేది ఆటో ఇన్సూరెన్స్ అయినా, హెల్త్ ఇన్సూరెన్స్ అయినా, హోమ్ ఇన్సూరెన్స్ అయినా ఒకటేగా ఫామ్. ఆ ఫామ్ ని క్రియేట్ చేయాలంటే ఇంప్లిమెంటేషన్ లో చేస్తారా, ఫ్రేమ్వర్క్ లో చేస్తారా, ఏది అప్రాపరియేట్? ఇప్పుడు ఉంది, ఆర్గనైజేషన్ క్లాస్ లో చేస్తారా లేదా ఫ్రేమ్వర్క్ వర్క్ క్లాస్ లో చేస్తారా? ఆర్గనైజేషన్ క్లాస్ లో. ఎందుకు ఫ్రేమ్వర్క్ వర్క్ క్లాస్ లో చేశారనుకోండి, ఫ్రేమ్వర్క్ వర్క్ లో యూజ్ అయ్యిద్ది, బిలో ఉన్న ఇంప్లిమెంటేషన్ వర్క్స్ లో కూడా యూజ్ అయ్యిద్దిగా. మరి ఎందుకని ఫ్రేమ్వర్క్ వర్క్ లో కాదు చెప్తా నేను, మీరు చెప్పవసలా, నేను చెప్తా. సపోజ్ మీరు ఎస్బీఐలో క్రియేట్ చేశారనుకోండి ఆర్గనైజేషన్ లో, నో డౌట్ అసలు ఎక్కడైనా యాక్సెస్ అవుతుంది, అందులో ఏం డౌట్ ఉందా? ఎక్కడైనా యాక్సెస్ అయింది. కానీ ఫ్రేమ్వర్క్ వర్క్ లో చేశారనుకోండి, ఇక్కడ చేశారనుకోండి, ఫ్రేమ్వర్క్ వర్క్ లో యాక్సెస్ అయింది, బికాస్ దిస్ ఈస్ పేరెంట్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ వర్క్ క్లాసెస్, అక్కడ కూడా యాక్సెస్ అయింది. కానీ ఈ డివిజన్ లో యాక్సెస్ అవ్వదు. అయిద్దా? ఈ డివిజన్ లో యాక్సెస్ అయిద్దా? వెనక్కి యాక్సెస్ అయిద్దా? పైన. ఫ్రేమ్వర్క్ వర్క్ లో పెడితే పైన వాటికి అవ్వదు. సో ఎక్కడ క్రియేట్ చేయాలనేది మీకు ఎలా తెలుసా? ఒక అప్లికేషన్లో ఏ క్లాస్లో అయినా అది యాక్సెస్ అవ్వాలి అంటే ఆర్గనైజేషన్లో పెడతారు. అంటే మోస్ట్ కామన్ అది కాంపనెంట్ అనేది ఎక్కడ పెడతారు? ఆర్గనైజేషన్ క్లాస్లో పెడతారు. కాంటెక్స్ట్ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ ఫ్రేమ్వర్క్ ఆర్గనైజేషన్ క్లాస్. గుడ్. నాకు ఫ్రేమ్వర్క్లో 2 డివిజన్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి ఫ్రేమ్వర్క్లో? సపోజ్ 2 సైడ్ బై సైడ్ ఇలా. ఈ డివిజన్కి ఒక వర్క్ ఉంది, ఈ డివిజన్కి ఒక వర్క్ ఉంది అనుకోండి. ఒక డివిజన్కి సంబంధించిన వర్క్ క్లాస్లో ఉపయోగపడాలి, కింద ఇంప్లిమెంటేషన్స్లో వాడాలి. అప్పుడు ఆర్గనైజేషన్లో పెడతారా? పెట్టరు. అప్పుడు ఫ్రేమ్వర్క్ వర్క్ క్లాస్లో పెడతారు. అలా ఆలోచించండి మీరు. ఒక డివిజనే ఉంది కదా ఇప్పుడు అనుకొని ఆలోచించకూడదు. 2వ డివిజన్ కూడా వచ్చుంటే, ఇలా వచ్చుంటే, ఫ్రేమ్వర్క్ ఆర్గనైజేషన్ కింద 2 డివిజన్స్ ఉన్నాయి, ప్రతి డివిజన్కి దాని వర్క్ ఉంది. ఓకే, అప్పుడు నాకు ఒక వర్క్ క్లాస్కి సంబంధించిన ఇంప్లిమెంటేషన్స్లో ఉపయోగపడాలి, మిగతా వర్క్ క్లాస్కి సంబంధించిన వేరే ఇంప్లిమెంటేషన్స్లో వద్దు. అప్పుడు ఎక్కడ చేయాలి? ఫ్రేమ్వర్క్ వర్క్లో చేయాలి. లేదు ఒక ఇంప్లిమెంటేషన్లో మాత్రమే అంటే ఇంప్లిమెంటేషన్ వర్క్ క్లాస్. సో లెవెల్ ఆఫ్ యాక్సెసిబిలిటీ, ఏ లెవెల్లో మీరు యాక్సెస్ చేసుకోవాలి ఇప్పుడు కానీ ఫ్యూచర్లో కానీ అనే దాన్ని బట్టి మాత్రమే మనకి ఎక్కడ క్రియేట్ చేయాలని అర్థమైంది. నిదానంగా వచ్చింది అది, నో వరీస్. ఓకే, నిదానంగా తెలిసిద్ది అది మీకు.
ఒకేసారి తెలియదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏ గుడ్ డెవలపర్ మస్ట్ బి హ్యావింగ్ ఏ గుడ్ అండర్స్టాండింగ్ అబౌట్ ద బిజినెస్ అప్లికేషన్ అండ్ బిజినెస్ ఆర్కిటెక్చర్. బిజినెస్ ఆర్కిటెక్చర్ ఎవరికైతే ఎంత బాగా అర్థమవుతుందో వాళ్ళు బెస్ట్ డెవలపర్ అవడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా? టెక్నికల్గా మీరు చాలా స్ట్రాంగ్ అయి ఉండొచ్చు, అప్లికేషన్ రిక్వైర్మెంట్ అర్థం కాల, మీకు చేయగలుగుతారా? చేయలేరు. అప్లికేషన్ మీకు బాగా వచ్చు, టెక్నికల్గా ఏదో 50 to 60% మీరు, బట్ ఇటు అటు తనుకొని ఎటో ఒకటి ఎవరో ఒకరి దగ్గర కొంచెం అలా ఇలా హెల్ప్ తీసుకునే చేసేయగలుగుతారు. ఓకే, సో బిజినెస్ని అర్థం చేసుకునేటప్పుడు ఎలా అర్థం చేసుకోవాలంటే, బిజినెస్ వాట్ ఈస్ ప్రెజెంట్ టుడే, వాట్ ఇఫ్ ఐ ఎక్స్పాండ్ దిస్ బిజినెస్ ఇన్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, అలా కూడా ఆలోచించుకొని మోస్ట్ అప్రాప్రియేట్ లెవెల్స్లో మనం కాంపనెంట్స్ని ప్లేస్ చేసుకుంటూ వెళ్తే ఫ్యూచర్లో మళ్ళీ రీవర్క్ ఉండదు, మళ్ళీ రీవర్క్ చేసే అవసరం రాదు. ఓకేనా? క్లియర్ ఎవ్రీవన్? ఓకే, నేను ఒక ల్యాప్టాప్ కొనుక్కుంటున్నా. ఇప్పుడు నేను దేనికి కొన్నా ల్యాప్టాప్? సపోజ్ పెగా నేర్చుకోవడానికి కొన్నా. నాకు ఇంకొక ఇంట్రెస్ట్ ఉంది, సపోజ్ నాకు గ్రాఫిక్ డిజైన్ ఇంట్రెస్ట్ కూడా ఉంది, నాకు అది కూడా నాకు ప్యాషనే. నేను పెగాట్ జాబ్ చేసుకున్నా పార్ట్ టైమ్గా గ్రాఫిక్ డిజైన్ చేసుకుంటా. నేనేం చేసా, సరే పెగా నేర్చుకుంటున్నాను కదా, ఇప్పుడు పెగాకి సంబంధించి నార్మల్ ల్యాప్టాప్ కొనేసా. ఒక 50,000 ఖర్చు పెట్టా, బాగానే ఉంది, అయిపోయింది, ల్యాప్టాప్ వచ్చేసింది నాకు. ఒక 1 year పెగా జాబ్ చేసుకున్నా, కొంచెం ఫ్రీ టైం వస్తుంది, గ్రాఫిక్ డిజైనింగ్ ప్యాషన్ ఉంది, నాకు అది బాగా వచ్చు. దానికి సంబంధించి ఇప్పుడు నేను వర్క్ స్టార్ట్ చేయాలి ఫ్రీలాన్సర్గా. ఇప్పుడు ఏం చేయాలంటే నేను ఒక 1,50,000 స్పెండ్ చేసి గ్రాఫిక్ డిజైన్ ల్యాప్టాప్ సపరేట్గా కొనాలి. ఇప్పుడు నా దగ్గర ఎన్ని ల్యాప్టాప్లు ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇదేదో ముందే ఆలోచించుకొని 1 year బ్యాకే పెగాకి గ్రాఫిక్ డిజైన్కి మొత్తానికి వర్క్ అయ్యే కాంబినేషన్తో 1,50,000 అప్పుడే పెట్టుంటే అసలు ఈ ల్యాప్టాప్తో పని ఉండదు నాకు. దాని మీదే పెగా చేసుకునేవాడిని, క్లోజ్ చేసుకునేవాడిని, గ్రాఫిక్ డిజైనింగ్ కూడా చేసుకునేవాడిని, అయిపోయింది. సో యూ షుడ్ థింక్ అబౌట్ ద ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఎక్స్పాండ్ అయితే ఎలా ఉంటుంది అన్నట్టుగా ఆలోచించుకుంటే టైం సేవ్ అయింది, మనీ సేవ్ అయింది, అన్ని విధాలుగా బాగుంటుంది. సో దట్స్ హౌ యూ కెన్ బి ఏ గుడ్ ఆర్కిటెక్ట్ అవ్వాలి అంటే అలా అవ్వాలి మీరు. ఓకేనా? నా వాయిస్ చక్కగా వినపడుతుంది అందరికీ, ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి? సో థింక్ లైక్ అన్ ఆర్కిటెక్ట్ వెన్ యూ ఆర్ లెర్నింగ్ ఎనీ టెక్నాలజీ, నాట్ లైక్ ఎ డెవలపర్. ఓకే, డెవలపర్ అంటే కూలి పని చేసుకునేవాడు, ఆర్కిటెక్ట్ అంటే కాలు మీద కాలేసుకొని కుర్చీలో ఉండి అది చెయ్యి ఇచ్చేయి అని చెప్పి డిజైన్ చేసేవాడు. వాడికి ఎక్కువ డబ్బులు వస్తాయా, వీడికి ఎక్కువ డబ్బులు వస్తాయా? ఆర్కిటెక్ట్కి. థింక్ లైక్ అన్ ఆర్కిటెక్ట్ అండ్ డూ వర్క్ యాజ్ ఏ డెవలపర్ వెన్ యూ ఆర్ ఎ బిగినర్. కానీ థింకింగ్ మాత్రం ఆర్కిటెక్ట్ లాగే డెవలప్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, క్లియర్ ఎవ్రీవన్? సో వీఆర్ డన్ విత్ దీస్ థింగ్స్. నౌ వీఆర్ గుడ్ టు ప్రొసీడ్ విత్ వర్కింగ్ ఆన్ అవర్ అప్లికేషన్ డెవలప్మెంట్. ఏం చేయబోతున్నాం? We are going to work on, follow this procedure. Okay, first we are going to work on auto insurance application ఒకటి, రెండోది ఏం చెప్తానంటే, నేను దీనికి కనెక్టెడ్గా కొంచెం బాగా అర్థమయ్యేలాగా మనకి క్లెయిమ్స్ అప్లికేషన్ చెప్తా. ఏం చెప్తా? క్లెయిమ్స్. ఇది సరే ఆటో వద్దులే కానీ హెల్త్ క్లెయిమ్స్ చెప్దాం. హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించి క్లెయిమ్స్, ఇన్సూరెన్స్ కాదు, క్లెయిమ్స్ అప్లికేషన్కి వెళ్దామా? మీకు ఫస్ట్ అప్లికేషన్ క్లాస్లో చెప్తా వెళ్తా, నేనే చెప్తా, అన్ని నేనే రిక్వైర్మెంట్ చెప్తా, నేనే ప్రాక్టికల్ చేస్తా, మీకు చూపిస్తా, స్క్రీన్ షాట్స్ ఇస్తా, మీరు చేస్తారు, అయిపోయింది, తీసే. సెకండ్ దానికి సంబంధించి రిక్వైర్మెంట్ చెప్తా, హోంవర్క్ అసైన్మెంట్ లాగా మీరు స్టార్ట్ చేయాలి. ఫస్ట్ అప్లికేషన్ నాలెడ్జ్ బేసిస్ మీద అదే ఆర్డర్లో అలాగే ఉంటాయి, మోర్ ఆర్ లెస్ రిక్వైర్మెంట్స్ ఏముంటాయి అలాగే బిల్డ్ చేసుకుంటారండి. మీకు కావాలనుకుంటే కొంచెం ఎన్హాన్స్మెంట్ చేసి సెల్ఫ్ థింకింగ్ రీసెర్చ్ చేసేలాగా ఇస్తా రిక్వైర్మెంట్స్. ఇది ఈ రెండు చేయగలిగితే గుడ్. మూడో అప్లికేషన్ వచ్చి కార్ రెంటల్ అని ఉంది, అది ఆప్షనల్గా పెట్టుకోండి. ఇది చేయగలిగినప్పుడు టైం ఉంచుకుంటే అది కూడా స్టార్ట్ చేయండి. థర్డ్ అప్లికేషన్ కార్ రెంటల్ అనేది మీరు ఇది చేయగలిగినప్పుడు అది కూడా స్టార్ట్ చేయొచ్చు, కార్ రెంటల్ యాప్. అర్థమైందా? క్లియరా ఎవ్రీవన్? ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి అర్థమైందా? సో దిస్ ఈజ్ వాట్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ లెర్నింగ్. ఏంటి ప్రతి అప్లికేషన్లో, ఓకే మనం ఇక్కడికి వద్దాం. I'm sorry, I should not give this length here. Okay, what are we going to build in our class? Regular classes. In our regular classes. First ఎవరు చేస్తారు? మేము చేస్తాం, తర్వాత మీరు చేస్తారు దాన్ని, అంతేగా క్లాస్లో చేయరు ప్యారలల్గా. రెండోది ఎవరు చేస్తారు? ప్యూర్గా మీరే చేస్తారు. మూడోది ఎవరు చేస్తారు? ప్యూర్గా మీరే చేస్తారు. ఫస్ట్ దానికి ఎక్స్ప్లెనేషన్తో సహా మొత్తం నేనే చెప్తాను, అన్ని క్లియర్గా చెప్తాను.
ఆ నాలెడ్జ్ గెయిన్ చేసుకొని రెండోది మూడోది మీరు చేయండి. రెండోది అయితే చేయాలి, మూడోది అయితే తర్వాత చూద్దాం. ఓకే, మీ 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 టైం బట్టి చేయండి. నాలుగోది పోస్ట్ ట్రైనింగ్లో వస్తుంది. నౌ విల్ కమ్ టు ఫస్ట్ వన్కి వస్తే, ఓకే, ఆటో ఇన్సూరెన్స్ అప్లికేషన్. ప్రతి అప్లికేషన్లో మనకి వి విల్ హ్యావ్ యూజర్ ఇంటర్ఫేస్, ఖచ్చితంగా యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది. ప్లస్ ఏమేమి ఉంటుంది, బిజినెస్ లాజిక్ ఉంటుంది, ప్లస్ డేటాబేస్ మ్యానిపులేషన్స్ ఉంటాయి. డేటాబేస్ మ్యానిపులేషన్స్ అంటే డేటాబేస్ కమ్యూనికేషన్ ఉంటుంది. కమ్యూనికేషన్ అన్న మ్యానిపులేషన్ కమ్యూనికేషన్, డేటాబేస్ కమ్యూనికేషన్కి సంబంధించి ఉంటాయి. వీటన్నిటికీ దేనికి కోడింగ్ అవసరం ఉండదు. వి స్టార్ట్ లెర్నింగ్ విత్ యూఐ. ఓకే, వి స్టార్ట్ లెర్నింగ్ విత్ ఫస్ట్ యూఐ వర్క్ చేసుకుంటూ వెళ్ళి డేటాబేస్ ఎలా ఉందనేది చూసుకుంటాం. మనం చూసుకున్న తర్వాత బిజినెస్ లాజిక్లోకి ఎంటర్ అవుతాం. సో మీకు కొంచెం టైం పడుతుంది బిజినెస్ లాజిక్లోకి ఎంటర్ అవడానికి. అక్కడ కూడా కోడింగ్ ఏమి ఉండదు. సి మనం ఎలా వర్క్ చేస్తామంటే వి వర్క్ ఆన్ యాప్ స్టూడియో యాజ్ వెల్ యాజ్ డెవ్ స్టూడియో, బోత్. రెండింటి మీద ఎందుకు వర్క్ చేయాలంటే రియల్ టైంలో కూడా మీరు రెండింటి మీద. ఇప్పుడు రికమెండేషన్ ఏంటి, యాప్ స్టూడియో వాడండి అని పెగా సిస్టమ్స్ రికమెండేషన్. కానీ అన్నీ చేయలేరు మీరు యాప్ స్టూడియో వాడి. మీరు ఎలాంటి వాళ్ళు, ఒక కొత్తగా జాయిన్ అయిన పర్సన్ అయి ఉండి ప్రాజెక్ట్లో ఫ్రెషర్ అయి ఉండి ఒక 5-6 నెలలు లోపు 1 year లోపు అయితే మీకు యాప్ స్టూడియోతో కొన్ని చిన్నవి మీరు వాళ్ళు ఇచ్చినవి చేయగలుగుతారు. దాటి వెళ్ళే కొద్దీ మీరు రిక్వైర్మెంట్స్ కొంచెం ప్రాజెక్ట్లో మీ ఇన్వాల్వ్మెంట్ పెరిగి కొంచెం కాంప్లెక్స్ రిక్వైర్మెంట్ కూడా చేసి ఎక్కువ నేర్చుకోవాలనుకునే వాళ్ళు అయితే యాప్ స్టూడియో సరిపోతుంది. కాబట్టి మనం ఏం నేర్చుకోవాలి, డెవ్ స్టూడియో. ఇంకోటి ఏంటంటే ఒక్క రిక్వైర్మెంట్ని 2-3 వేస్లో ఇంప్లిమెంట్ చేయడం నేర్చుకుంటాం. ఎందుకంటే ఒక రిక్వైర్మెంట్ 2-3 వేస్లో ఎందుకు నేర్చుకుంటాం అంటే మీకు ఒక్కొక్క ప్రాజెక్ట్లో ఒక్కొక్కలాగా ఇంప్లిమెంట్ చేసి ఉండొచ్చు. మీకు ఎలా చేసినా మీకు అర్థం కావాలి, అది నా పాయింట్. ఆడ ఎలా చేసినా కూడా మీకు అర్థం కావాలి. అందుకని వి లర్న్ ఇన్ డిఫరెంట్ వేస్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ ద సేమ్ థింగ్. మీకు ఆల్మోస్ట్ ఒకే దాన్ని 4-5 రకాలుగా కూడా చేస్తాం. మన లెర్నింగ్ జర్నీలో మీకు అర్థమైపోయింది. ఓకే, సో మరి అలా టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు అనుకోవద్దు. బట్ మన పాయింట్ ఏంటంటే వెరీ సింపుల్. మీరు రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు అన్ని కొత్త ఎన్విరాన్మెంట్, కొత్త వర్షన్ ఆఫ్ పెగా మీద డెవలప్ చేసిన అప్లికేషన్సే ఉండవు. పాత వర్షన్స్లో డెవలప్ చేసి కొత్త దానికి అప్గ్రేడ్ చేసినవి ఉంటాయి. పాత మోడల్స్లో డెవలప్మెంట్ ఉంటుంది, కొత్త వర్షన్స్ మీద డెవలప్ చేసినవి ఉంటాయి. ఓకే, సో మీరు ఏదైనా వర్క్ చేయగలగాలి. అంటే మీకు పెగా 6.2 వర్షన్ నుంచి పెగా 24 వరకు ఏ వర్షన్ ఇచ్చినా మీరు వర్క్ చేయగలిగి ఉండాలి. దట్స్ హౌ వీ హ్యావ్ టు లర్న్ పెగా. అలా మనం స్టార్ట్ చేస్తాం. మనం ఎప్పుడు ట్రెడిషనల్గా అందరూ నేర్చుకునేలాగా అన్ని అంటే పీడిఎన్లో ఉన్నట్టుగా కేస్ టైప్ నుంచి మాత్రం స్టార్ట్ చేయం. కేస్ టైప్కి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది మనకి. వి స్టార్ట్ ఫ్రమ్ ఈవెన్ బిఫోర్ బేసిక్ లెవెల్. మీకు పెగాలో ఏది క్రియేట్ చేయాలన్నా ఓఓటీబీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాట్రిబ్యూట్ క్రియేట్ చేయాలి. నేను ఏం క్రియేట్ చేయాలి, యాట్రిబ్యూట్ని ఇక్కడ ప్రాపర్టీ అంటారు. నేను చెప్తా. ఫస్ట్ నేమ్, దాని పేరేంటి, నేను క్రియేట్ చేయాల్సలా. ఆల్రెడీ పీవై ఫస్ట్ నేమ్ అని ఒక యాట్రిబ్యూట్ పెగాలో ఉంది. బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే మీరు క్రియేట్ చేసే బదులు ఉన్నది వాడడం అనేది బెస్ట్ ప్రాక్టీస్. అక్కడ ఇచ్చింది వాడుకోవడం అనేది బెస్ట్ ప్రాక్టీస్. ఆడ ఆల్రెడీ ఇచ్చాక మళ్ళీ మీరు ఇంకోటి క్రియేట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ బెస్ట్ ప్రాక్టీస్, నాట్ ఏ గుడ్ అప్రోచ్. కాకపోతే అట్ ఎ వెరీ బిగినింగ్ లెవెల్లో ఉన్నాం కదా మనం. యాజ్ ఎ వెరీ బిగినర్ మనం ఏం చేస్తామంటే వి లర్న్ హౌ టు క్రియేట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్. ప్రతిదీ మనం ఓన్గా ఎలా క్రియేట్ చేసుకోవాలన్నట్టే మనం బిగిన్ చేస్తాం. కొంతవరకు చేసినప్పుడు కొన్ని మనం ఓఓటీబీ వాడడం మొదలు పెడతాం. అట్లా మనం చేయడం నేర్చుకుంటాం, ఓఓటీబీ వాడడం కూడా నేర్చుకుంటాం. సో దట్ రియల్ టైంలో అన్ని ఓఓటీబీ దొరికిపోవు, మనం కూడా క్రియేట్ చేసుకోవాల్సి ఉంటాయి. వీ విల్ క్రియేట్ ఇట్. ఏది క్రియేట్ చేయాలన్నా నో కోడింగ్తో పని లేదు. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ టాపిక్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్. ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ఎనీ డౌట్స్ ఆర్ ఎనీ క్వశ్చన్స్ ఎనీవన్ హ్యాస్? ఎవరికైనా ఏమైనా డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఆన్లైన్ ఆఫ్లైన్ ఎవ్రీవన్? మీకు ఇప్పటివరకు ఏ కాన్సెప్ట్స్ అయితే చెప్పానో ప్రతి టాపిక్ ప్రతి పాయింట్ టచ్ చేస్తా వెళ్తాం ప్రాక్టికల్స్లో. డే 1 నుంచి చివరి వరకు వస్తూనే ఉంటాయి. ఏది ఎక్కడ క్రియేట్ చేయాలనేది స్టార్టింగ్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నా ఇట్ విల్ బి ఈజీ గోయింగ్ ఫార్వర్డ్. కొంచెం నిదానంగా చేయాలి ఫస్ట్ థింగ్. ఓకే, సో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ లుకింగ్ అట్ దీస్ థింగ్స్. ఫస్ట్ ప్రాపర్టీస్ ఏంటిది అంటే అట్రిబ్యూట్స్. ఓకే, మనం అట్రిబ్యూట్స్ అనేది యూనివర్సల్ టెర్మినాలజీ. వేరియబుల్ అనేది చాలా టెక్నాలజీస్లో వాడే టెర్మినాలజీ.
దానికే ఈక్వలెంట్ గా ప్రాపర్టీ అనేది పెగాలో వాడే టెర్మినాలజీ. ప్రాపర్టీస్ సెక్షన్ ఏంటిది సెక్షన్. థర్డ్ ఫ్లో యాక్షన్. ఫోర్త్ది మీకు తెలిసే ఫ్లో ఎందుకు చెప్పండి. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఫ్లో డెమోలో చెప్పా. టు రిప్రజెంట్ ట్రాన్సాక్షన్. ఇవన్నీ యూఐకి సంబంధించినవి. ఇది ట్రాన్సాక్షన్. యూఐ చేసి తీసుకొచ్చి ట్రాన్సాక్షన్ లో కలిపేస్తాం. ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తే యూఐ డిస్ప్లే అయింది. ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తే యూఐ డిస్ప్లే అయింది. ఇవి ఫస్ట్ ప్రాపర్టీస్ డిస్కస్ చేశాక ప్రాక్టికల్ చేస్తాం. ప్రాపర్టీస్ క్రియేట్ చేయడం అయిపోయిందా. సెక్షన్ డిస్కస్ చేసిన తర్వాత ప్రాక్టికల్ చేస్తాం. ఇప్పుడు ప్రాపర్టీస్ని తీసుకొచ్చి సెక్షన్లో కలిపేస్తాం. ఫ్లో యాక్షన్ డిస్కస్ చేస్తాం. సెక్షన్ని తీసుకొచ్చి ఫ్లో యాక్షన్లో కలిపేస్తాం. ఫ్లో డిస్కస్ చేస్తాం. ఫ్లో యాక్షన్ తీసుకొచ్చి ఫ్లో. అంటే 4 కనెక్టెడ్. మీకు ఎట్లా అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ చెబుతున్నా, నేను వంట చేయడం నేర్చుకుంటున్నారు అనుకోండి. మీరు కారం తీసుకుంటారు. ఇది కారంగా ఉంటుంది అంటే మనం స్పైసీనెస్ రావాలి అంటే ఇది యాడ్ చేయాలని దాని ఫీచర్ దాని గుణాలు నేర్చుకుంటారు. ఓకే. సాల్ట్ తీసుకుంటారు. ఇది మనకి ఉప్పగా కావాలంటే ఈ మెటీరియల్ వాడాలి. ఈ మెటీరియల్ని విడిగా దీని లక్షణాలు ఏంటి, దీని గుణాలన్నీ నేర్చుకుంటారు మీరు దీనికి సంబంధించినవి. అవునా. దాని తర్వాత ఇంకోటి ఈ వెజిటబుల్ ఇవి ఇంకొకటి వేరే సమ్ అదర్ ఏదో ఒక ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా. ప్రతిదీ మీకు విడివిడిగా తెలియాలా లేదా. దాని పర్పసే తెలియకుండా వాడేస్తారా. ప్రతిదీ విడిగా తెలియాలి కానీ అన్నీ కలిపితేనే మీకు ఫైనల్ రిజల్ట్ వచ్చింది. అవునా కాదా. ఇక్కడ కూడా అంతే. ప్రతిదీ విడిగా తెలియాలి దాని పర్పస్ ఏంటో, మొత్తం కలపడం తెలియాలి. అంటే అన్నిసార్లు అన్నీ కలపరు. ఓకే. ఒక కూరకి కొన్ని అవసరం అవుతాయి, ఇంకో కూరకి వేరే అవసరం అవుతాయి, ఇంకో కర్రీకి వేరే అవసరం అవుతాయి. అట్లా మనం రూల్స్ అన్ని ప్రతి రూలు ఇది రూలు దీని పర్పస్ ఇది పక్కన పెట్టు, ఇది రూలు దీని పర్పస్ ఇది పక్కన పెట్టు, రిక్వైర్మెంట్ ఇది, ఈ రిక్వైర్మెంట్కి వీటిలో ఏది కలిపితే వచ్చింది నాకు అని మిక్స్ చేసి కూడా అది తెలిస్తే మీకు వంట బాగా చేయడం వచ్చినట్టేనా. అంటే మీరు 5 కలపాల్సింది 4 కలిపారు అనుకోండి, ఆబ్వియస్లీ టేస్ట్ విల్ నాట్ బి గుడ్, రైట్. ఓకే. మీకు మొత్తం క్లారిటీగా ఒక రిక్వైర్మెంట్ ఫుల్ ఫ్లెజ్డ్గా ఇంప్లిమెంట్ చేయాలంటే అప్రాప్రియేట్గా ఏ రూల్స్ తీసుకోవాలి. నా దగ్గర 10 రూల్స్ ఉన్నాయి. 10 రూల్స్ గురించి నాకు తెలుసు. 5 డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ వచ్చినాయి. 1, 2, 3 కలిపితే ఒకటి వచ్చింది, 1, 5, 7 కలిపితే ఇంకోటి వచ్చింది, 1, 9, 10 కలిపితే ఇంకోటి వచ్చింది. అలా ఇట్లా తెలియాలి. అంటే పెగా నేర్చుకోవడం అంటే ఏంటంటే 2 విషయాలు పెగా నేర్చుకోవడంలో మెయిన్గా, 3 విషయాలు పెగా నేర్చుకోవడం. ఒకటి, నావిగేషన్స్ గుర్తుండాలి. ఎలా గుర్తుంటాయి. రోజు అదే దారిలో వెళ్తే ఆ దారి గుర్తుంటుంది అంతేగా. ఎక్కువసార్లు చేయాలి. ఓకే. నావిగేషన్స్ ఆటోమేటిక్గా వస్తే దాని బై హార్టింగ్ లేదు, పక్కన పడేయండి. 2, మీకు ఒక సిస్టమ్ ఇచ్చి అది నేర్చుకోమంటే ఫస్ట్ ఆ సిస్టమ్ అర్థం కావాలిగా మీకు. ఇప్పుడు నా ల్యాప్టాప్ గురించి నేర్చుకోవాలంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఇచ్చా, ఇక్కడ స్టార్ట్ మెనూ ఉంది, ఇక్కడ కంట్రోల్ ప్యానల్ ఉంది, అసలు అది తెలిస్తేనే కదా మీరు వాడగలిగేది. అంటే అక్కడ ఉన్న సిస్టమ్ ఆర్కిటెక్చర్ని కూడా తెలుసుకోవాలి మీరు. సిస్టమ్ ఆర్కిటెక్చర్ నేర్చుకోవాలి. 2, 3, ఈ సిస్టంలో ఇచ్చిన కాంపనెంట్స్ ఏది ఏ పర్పస్, ఏవి మిక్స్ చేస్తే ఎలాంటి రిక్వైర్మెంట్స్ రావాలి అనే ఐడియాలజీ మీకు కనుక డెవలప్ అయితే మీరు డెవలపర్ అయినట్టే లెక్క. అంటే ప్రతి రూల్ గురించి తెలుసుకోవడం, రిక్వైర్మెంట్ ఇచ్చినప్పుడు ఒక ఐడియా వెలగాలి. ఏవి కలిపితే ఈ రిక్వైర్మెంట్ నాకు ఫుల్ఫిల్ అయింది, ఇది వచ్చింది అంటే దట్ మీన్స్ యు ఆర్ డన్. అది రావడమే కష్టం. అంతేనా కాదా. మీకు అందరికీ వంటల్లో వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ తెలుసుగా. అందరికీ వంట వచ్చా రాదు కదా. అందరికీ ఏం రాదు కదా. నేర్చుకోవాలి. అన్ని వంటలు వచ్చా మరి రావుగా. ఎప్పటికప్పుడు నేర్చుకుంటా కొత్తగా. ఏది మిక్స్ చేస్తే ఎలా వస్తుంది అనేది తెలియాలి మీకు. ఓకే. సో కాబట్టి మీరు ఏం చేయాలంటే యూనిట్ టు క్లియర్లీ అండర్స్టాండ్ ఫస్ట్ ఆ రూల్ పర్పస్ ఏంటి, ఎలాంటి సిచ్యువేషన్లో వాడుకోవచ్చు అనేది తెలుసుకోండి. అలా 2-3 రూల్స్ తెలుసుకొని ఇవన్నీ కలిపితే ఇది వస్తుంది, ఇవన్నీ కలిపితే ఇలా వస్తుంది. అంటే ఇంకో రిక్వైర్మెంట్లో కూడా ఇవి మిక్స్ చేయొచ్చు. ఓకే. సో దట్స్ వాట్ లెర్నింగ్ పెగా అంటే. ఒక రిక్వైర్మెంట్ మీకు ఇవ్వగానే ఈ రిక్వైర్మెంట్ చేయాలంటే రూల్ 1, రూల్ 5, రూల్ 7 ఈ ఆర్డర్లో ఇలా కనెక్ట్ చేసుకుంటే నాకు రిక్వైర్మెంట్ అయిపోయిద్దని మీకు ఐడియా వచ్చేసింది అనుకోండి, అయిపోయినట్టే, ఇంకా సాల్వ్ చేసేసినట్టే. అదే సెనారియో బేస్డ్ క్వశ్చన్ అంటే. ఇంటర్వ్యూలో సెనారియో బేస్డ్ క్వశ్చన్ అంటే ఏంటి, ఇదే. సెనారియో ఈజ్ నథింగ్ బట్ రిక్వైర్మెంటే. సెనారియో బేస్డ్ క్వశ్చన్స్లో ఫెయిల్ అవుతున్నారంటే ఏంటంటే మీకు విడివిడిగా అన్నీ వచ్చు కానీ కలిపి చేయడం రాదు. ఓకే. సెనారియో బేస్డ్ క్వశ్చన్ అడిగితే ఏంటి, ఒక రిక్వైర్మెంట్ ఇచ్చాడు, ఇలా రావాలి నాకు అవుట్పుట్, ఏం చేస్తా ఉన్నాడు.
ఫస్ట్ ఈ రిక్వైర్మెంట్ చేయాలంటే ఓకే, ఒక యూఐ రూల్ క్రియేట్ చేయాలి, ఒక ప్రాపర్టీ క్రియేట్ చేయాలి, ఒక యాక్టివిటీ క్రియేట్ చేయాలి, ఒక డేటా ట్రాన్స్ఫార్మ్ క్రియేట్ చేయాలి. ఓకే, ఈ ప్రాపర్టీని తీసుకెళ్ళి యూఐ రూల్లో కాల్ చేయాలి, ఈ యూఐ రూల్లో డేటా ట్రాన్స్ఫార్మ్ని యాక్టివిటీని కాల్ చేయాలి, మొత్తం కలిపి ఫ్లోలో పెట్టి ఎగ్జిక్యూట్ చేస్తే నాకు వచ్చేసింది. ఇది తెలిస్తే సాల్వ్ చేసేసినట్టే మీకు. దట్స్ వేర్ యూ బికమ్ ఏ పెగా డెవలపర్. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఆర్కిటెక్చర్ చాలా ఇంపార్టెంట్. ఆర్కిటెక్చర్ తెలియడం వల్ల కొన్ని రిక్వైర్మెంట్స్ చేయగలుగుతారు మీరు. ఈ రూల్స్ తెలుసుకోవడం వల్ల కొన్ని రిక్వైర్మెంట్స్ చేయగలిగితే ఆర్కిటెక్చర్ తెలియడం వల్ల ఇంకా డెప్త్ రిక్వైర్మెంట్స్ చేయగలుగుతారు మీరు. సో విల్ ఫోకస్ ఆన్ ఎవ్రీథింగ్. క్లియర్? అర్థమైందా? ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి అర్థమైందా? ఏం నేర్చుకోబోతున్నాం అనేది అర్థమైందా? రేపు ఈ నేర్చుకుంటాం. టుమారో క్లాస్ we are going to look into these things. రేపు ప్రాపర్టీస్ అయితే క్రియేట్ చేసేస్తాం మనం. ఓకే, సెప్టెంబర్ 13, 2024 రేపటి కోసం వీఆర్ గోయింగ్ టు లర్న్ రూల్స్. రూల్ అంటే ఏంటో చెప్పానా మీకు? ఇంతవరకు చెప్పానా మీకు రూల్ అంటే ఏంటో? ఐ డిడ్ నాట్ టెల్ యూ. టెక్నికల్గా రూల్ అంటే ఏంటో చెప్పాలా మీకు. రియల్ లైఫ్లో ఏంటి రూల్ అనేది మీకు అర్థం కావడం కోసం చెప్పాను. కానీ మీకు ఎప్పుడైతే ఈ ఫ్లో కాన్సెప్ట్ అయిపోయి నెక్స్ట్ వర్క్ ఆబ్జెక్ట్ అనే టాపిక్ వచ్చిద్దో, వర్క్ ఆబ్జెక్ట్ టాపిక్ అయిపోగానే రూల్ అంటే ఏంటో అర్థమైపోయింది. ఓకే, సో పెగా ఆర్కిటెక్చర్ నేర్చుకునే దాని మీద ఫుల్ ఫోకస్ పెట్టండి. అపార్ట్ ఫ్రమ్ డూయింగ్ బిజినెస్ రిక్వైర్మెంట్స్, పెగా ఆర్కిటెక్చర్ లెవెల్ తెలుసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. సో ఐఎమ్ డన్ ఫ్రమ్ మై ఎండ్ ఫర్ టుడే. మీకు ఏం చేయబోతున్నామో క్లియర్గా చెప్పాను. ఈ లోపు నేను ఏం చేస్తానంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ రాస్తాను. ఐ విల్ రైట్ డౌన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. సెప్టెంబర్ 12 కదా ఈ రోజు వచ్చిన టాపిక్లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చెప్పండి. ఈ రోజు వచ్చిన టాపిక్స్ వాట్ ఆర్ టైప్స్ ఆఫ్ క్లాసెస్ రాస్తారండి అక్కడ. వాట్ ఈజ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్? What is the difference between abstract class and Concrete class. ఇదే మీరు డిఫరెన్సెస్ గా కూడా తీసుకోవచ్చు. డిఫరెన్స్ బిట్వీన్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అండ్ కాంక్రీట్ క్లాస్. Concrete class. What is the purpose of concrete class? అదేలేండి, ఈ డిఫరెన్సెస్ వస్తే అది వచ్చేసినట్టే కాబట్టి మళ్ళీ ఎక్కువ పెంచొద్దు క్వశ్చన్స్. ఇంకేమైనా ఉన్నాయా? అవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయా? ఇంటర్వ్యూ క్వశ్చన్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ కాంక్రీట్ క్లాస్ కాకుండా ఓకే, ఏ క్లాస్ గ్రూప్. ఓకే, విచ్ OOTB class, which OOTB class must be parent class of a class group? ఇదొక క్వశ్చన్. ఏ OOTB క్లాస్? వర్క్ డాష్. వర్క్ డాష్ చెప్పినా చెప్పిన వాళ్ళు వర్క్ డాష్ అయితే కంపల్సరీ ఉండాలి. వర్క్ డాష్ ఆర్ ఇట్స్ సబ్ క్లాసెస్. ఫర్ ఎ క్లాస్ గ్రూప్, వర్క్ డాష్ ఆర్ ఇట్స్ సబ్ క్లాసెస్ must be direct parent. Which OOTB class must be direct parent class of a class group? ఏంటిది అయి ఉండాలి? ఖచ్చితంగా వర్క్ డాష్ అన్న అయి ఉండాలి, లేదా దాని సబ్ క్లాసెస్ అయినా పర్లేదు. ఓకే, దట్ ఈస్ అనదర్ ఇంటర్వ్యూ క్వశ్చన్. సో క్లాస్ గ్రూప్ అంటే ఏంటో కూడా మీకు చెప్పలేను డెఫినేషన్. టెక్నికల్ గా చెప్పాను క్లాస్ గ్రూప్ అంటే ఏంటో. మీకు ఇప్పటివరకు ఏం తెలుసు అంటే వర్క్ క్లాస్ అనేది క్లాస్ గ్రూప్ అని తెలుసు. చెప్పండి ఏంటి, అడగండి. ఇప్పుడు మనం వర్క్ క్లాస్ పేరెంట్ క్లాస్ అనుకుంటున్నాం కదా, దాని సబ్ క్లాసెస్ అంటే ఏమేమి వస్తాయి? అంటే కవర్ అవి వస్తాయా? వర్క్ క్లాస్ కాదు, వర్క్ డాష్. వర్క్ అనకూడదు. OOTB క్లాస్ అని పేరు డాష్. వర్క్ డాష్ కి చైల్డ్ క్లాసెస్ కవర్ డాష్ ఉంది, వర్క్ డాష్ ఫోల్డర్ డాష్ ఉంది, అట్లా చాలా ఉన్నాయి. మీకు మనకు అవన్నీ ఏం అవసరం లేదు. వర్క్ డాష్ కవర్ డాష్ తెలిస్తే చాలు. ఓకే ఓకే, అందులోనే సార్ ఇందాక మీరు వర్క్ డాష్ తీసేసి మనము అప్లికేషన్ ని సేవ్ చేయొచ్చా అని అడిగారు. సో ఇప్పుడు దాని సబ్ క్లాస్ వచ్చేసి కవర్ డాష్ అవుతుంది కదా. సో వర్క్ డాష్ తీసేసి కవర్ డాష్ పెడితే సేవ్ అవుతుందా? వర్క్ డాష్ అసలు కవర్ డాష్ అని విడిగా కనపడదు. మీకు చెప్పాను కదా, నేను ఏ అని క్రియేట్ చేసా క్లాస్. బి చేయను. ఎప్పుడు ఎలా చేస్తా? ఏ డాష్ బి అనే చేస్తా. వాడు కూడా అలా చేస్తాడు. ఎప్పుడు కవర్ డాష్ అని క్రియేట్ చేయడు వాడు. వర్క్ డాష్ కవర్ డాష్ అనే క్రియేట్ చేస్తా. అక్కడ మీకు కవర్ డాష్ అని సెలెక్షన్ కాన్సెప్టే లేదు అక్కడ. అర్థమైందా? ఓకే, ఇంకేమున్నాయి క్వశ్చన్స్? Classes. Okay, I'll write down this.
can I initiate a transaction in abstract class? Yes or no you can say, and you can also elaboratively explain the reason. ఇంకోటి మీకు అందరికి మాక్ ఇంటర్వ్యూ షెడ్యూల్ వచ్చిందా? మీకు మాక్ ఇంటర్వ్యూస్ రాలేదు No, ఎప్పుడు sir. షెడ్యూల్ ఫుల్ షెడ్యూల్ రాలేదా? No, sir. ఓకే, మీకు ఇంకా రాలేదు. ఎన్రోల్మెంట్స్ అవ్వలేదా? ఎన్రోల్మెంట్స్ అందరి అవ్వలేదా? ఓకే, లెట్ ఇట్ బి కంప్లీటెడ్. సో టుడే ఈ రోజుతో ఫైనల్ క్లాస్, ఫ్రీ సెషన్స్ వచ్చేసి రేపటికి ఈ లింక్ వర్క్ అవ్వదు, రేపటికి లింక్ మారిపోయిద్ది. ఎవరన్నా పేమెంట్స్ చేసుకోవాల్సిన వాళ్ళు ఉంటే కంప్లీట్ చేసేయండి ఫస్ట్ది. రెండోది వచ్చేసి పేమెంట్ చేసిన వాళ్ళు ఆల్రెడీ ఖచ్చితంగా మీరు ఒక గూగుల్ ఫామ్ ఫిల్ చేసి ఉండాలి పెద్దది. ఎవరన్నా మిస్ అయి ఉంటే గూగుల్ ఫామ్ ఫిల్ చేయండి, ఎందుకంటే అది ఫిల్ చేయకపోతే డ్రైవ్ యాక్సెస్ రాదు. ఓకే, క్లాస్ రూమ్ వాళ్ళైనా అంతే. ఓకే, టుడే ఈజ్ అ లాస్ట్ సెషన్ టు అటెండ్. రేపటికి ఫీజులు పే చేసిన వాళ్ళు మాత్రమే అటెండ్ అవుతారు. ఓకేనా? క్లియర్ ఎవ్రీవన్? ఓకే, విల్ వైండ్ అప్ ఫర్ టుడే. ఇట్ ఇస్ 12 o'clock now. We'll wind up for today. We'll continue tomorrow to start learning our UI. రేపు ఏమి వర్క్ చేస్తున్నాం మనం? మోస్ట్లీ రేపు యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ చేస్తాము అనుకుంటున్నా, చూద్దాం. ఓకే, కంప్లీట్ అయితే అవ్వచ్చు UI డిజైన్ చేయడం. ఓకే, సో వి గుడ్ సో ఫార్. విల్ మీట్ టుమారో. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఎవ్రీవన్.